అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డీన్ భక్తి వేదాంత విద్యాపీఠం ఆథర్ గౌరంగ దర్శన్ దాస్ ప్రభుజీ. ప్రభుజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ముందుగా మీ దినచర్యతో మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. అసలు మీరు ఈ ఆధ్యాత్మిక రంగంలోకి ఎలా వచ్చారు? స్పిరిచువల్ ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మీ గురించి కాస్త తెలియజేస్తారా? ఈ ఆధ్యాత్మిక జీవనంలో ఇంట్రెస్ట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు అలవాటు చేశారు. మా తండ్రి గారు, మా మదర్ కూడా వాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఇంట్లో. మా ఫాదర్ అయితే విష్ణు సహస్రనామం చెప్పేవాళ్ళు ఇంట్లో, భగవద్గీత శ్లోకాలు చదివేవాళ్ళు. తర్వాత ఇంటి దగ్గరే లక్ష్మీనారాయణ మందిరం ఉండేది, అక్కడికి తరచూ వెళ్తూ ఉండేవాళ్ళం. సో చిన్నపిల్లలుగానే మేము ఓం నమో నారాయణయ మంత్రం జపం చేసేవాళ్ళం. భగవద్గీత శ్లోకాలు, విష్ణు సహస్రనామ శ్లోకాలు, ఇంకా చెప్పాలంటే మంత్రపుష్పం, తర్వాత పురుష సూక్తం, శ్రీ సూక్తం, రుద్రనమకం, చమకం, ఇవన్నీ చదువుతూ పెరిగాం మేము నేర్చుకుంటూ. నేను 8th క్లాస్కి వచ్చినప్పుడు మా ఫాదర్ ఏం చేశారంటే, అక్కడ బాలభాను విద్యాలయం అని ఒక స్కూల్ ఉండేది శ్రీకాకుళంలో, అక్కడ నన్ను జాయిన్ చేశారు. ఎందుకంటే ఆ స్కూల్లో ప్రతిరోజు పొద్దున ఒక మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రేయర్ సెషన్. అది ఒక 45 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 45 నిమిషాల పాటు స్కూల్లో ఉన్న 700-800 మంది పిల్లలు కూర్చుని, పెద్ద హాల్లో కూర్చుని భగవద్గీత శ్లోకాలు పారాయణం చేసేవాళ్ళం, విష్ణు సహస్రనామం పారాయణం చేసేవాళ్ళం, లలిత సహస్రనామం పారాయణం చేసేవాళ్ళం. ఇలా ఆ పారాయణాల వల్ల ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగడం వల్ల పూజలు కానీ, తర్వాత వ్రతాలు కానీ, ఇవన్నీ చాలా మా చుట్టూ ఎప్పుడు జరుగుతూనే ఉండేవి. అలా తల్లిదండ్రుల నుంచి కాస్త ఆధ్యాత్మిక జీవనం మీద కాస్త అభిరుచి నాకు వాళ్ళ నుంచి వచ్చింది. అలా నేను అంటే ఒక 10th స్టాండర్డ్ వరకు అటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నాను. కాకపోతే 11th అంటే ఇంటర్మీడియట్, బీటెక్ అప్పుడు శ్రీకాకుళం జిల్లా విడిచిపెట్టి ఈ విజయవాడ వచ్చాం. విజయవాడ పెద్ద నగరం, మేము టీనేజ్లో ఉన్నాం. అప్పుడే కాలేజీలో జాయిన్ అయ్యాం. తర్వాత అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, కొత్త వాతావరణం, ఇదంతా. అక్కడ ఏమిటంటే నా స్పిరిచువల్ ఇంక్లినేషన్స్ కాస్త తగ్గాయి. ఎందుకంటే ఆ పెద్ద నగరం వాతావరణంలో అంత స్పిరిచువల్ వైబ్రేషన్స్ కొంచెం తక్కువ అనమాట. అంతకుముందు ఏంటంటే శ్రీకాకుళం ఆమదాల వలసలో ఉండేవాళ్ళం. అక్కడ చిన్న ఒక టౌన్ లాంటిది కాబట్టి, ప్లస్ చాలా టెంపుల్స్ ఉన్నాయి, ప్లస్ మా ఫాదర్ కూడా రెగ్యులర్ టచ్లో ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కువ ఉండేది. ఇక్కడ కాస్త తగ్గింది. ప్లస్ కాలేజీ హడావిడి, ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి, గేట్ ప్రిపేర్ అవ్వాలి, అకాడమిక్ లోడ్ ఉంటుంది, దానివల్ల కాస్త తగ్గింది. కాకపోతే అదృష్టవశాత్తు నేను మాస్టర్స్లో నాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో సీట్ వచ్చింది 2005 ఆగస్టు 1వ తారీఖు. అలా నేను కాలేజీలో అడుగుపెట్టాను మాస్టర్స్ చేయడం కోసం. హాస్టల్ కీస్ ఇచ్చారు. ఆ హాస్టల్ కీస్ తీసుకుని నా రూమ్కి వెళ్ళాను. 3rd ఫ్లోర్లో ఉంది హాస్టల్ రూమ్. రూమ్ అలా తెరవగానే ఎదురుగా ఒక పెద్ద మురళీకృష్ణుడి యొక్క పటం ఉంది అక్కడ, బొమ్మ, చాలా పెద్దది. అది చూసి ఎందుకో ఒక స్పాంటేనియస్ అట్రాక్షన్ వచ్చింది నాకు. అంటే అప్పటికి చాలా కృష్ణుడి పిక్చర్స్ చూశాను నేను, ఎన్నెన్నో కృష్ణుడి యొక్క చిత్రాలు చూశాను, విగ్రహాలు చూశాను. కానీ ఈ పిక్చర్లో ఏదో మహత్వం ఉంది, మ్యాజిక్ ఉంది. ఏమిటంటే అది ఫేస్ మాత్రమే, మొత్తం కృష్ణుడు త్రిభంగ రూపం లేదు. ఓన్లీ ఒక చిన్న పిల్లాడు, మహైతే 3 ఏళ్ళు ఉంటాయి, 3-4 ఏళ్ళు ఉన్న పిల్లాడు కృష్ణుడు. ఒక ఫేస్ ఉంది, మురళీకృష్ణుడి ఫేసు. పక్కన 2 చిలుకలు ఉన్నాయి, కొంచెం మొక్కలు ఉన్నాయి. తర్వాత ఒక విండోలో నుంచి చూస్తున్నాడు. అది చూసి నాకు కొంచెం అట్రాక్షన్ వచ్చింది. అప్పుడు అక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, చెప్పాను ఈ పటం మాత్రం తీయద్దు, నేను అడ్మిషన్ ఫార్మాలిటీస్ ముగించుకుని వస్తాను, నేను ఈ పటం మాత్రం తీయకండి అని చెప్పాను వాళ్ళకి. సరే వెళ్ళాను. వాళ్ళు హాస్టల్ క్లీన్ చేస్తున్నారు, రూమ్ క్లీన్ చేస్తున్నారు. నేను వెళ్ళాను, అక్కడ ఏవో అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్ని ముగించుకుని ఒక 2 గంటల తర్వాత వచ్చాను. రూమ్ చక్కగా శుభ్రం చేశాడు, ఆ బొమ్మ కూడా తీసేశాడు. అయ్యో, చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. కానీ అడిగాను నేను అతన్ని, ఏం జరిగింది పుస్తకం, ఇది ఇమేజ్ ఏమైంది అంటే, నేను ఆన్సర్ చెప్పట్లేదు. ఎందుకంటే నాకు కన్నడం రాదు, ఆయనకి తెలుగు రాదు, కమ్యూనికేషన్, ఆయనకి ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు. అలా నాకు ఇంగ్లీష్ తెలుగు మాత్రమే వచ్చు, వాళ్ళకి కన్నడ హిందీ వచ్చేమో నాకు తెలియదు, మరి ఏ భాష తెలియదు. సో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నేను బొమ్మ అదే ఉంచు తీయొద్దు అని చెప్పాను కదా, తీయమన్నాను అనుకున్నాడేమో నాకు తెలియదు, మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికి బొమ్మ తెలియదు, నాకు దొరకలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అప్పుడు నేను 20 or 21 అనుకుంటా.
అప్పుడు మా పిన్ ఉండేది అక్కడ. ఇటువంటి పిక్చర్స్ ఇస్కాన్లో దొరుకుతాయి అని చెప్పింది నాకు. ఇస్కాన్ అంటే ఏంటని అన్నాను. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం అన్నమాట తెలియదండి ఆవిడకి. ఇస్కాన్ అంటే కృష్ణ టెంపుల్ అంది. సరే ఏదైతే ఉంది ఆ బొమ్మ ఎక్కడ దొరికితే అక్కడికి నేను తీసుకెళ్ళని చెప్పాను. ఆ వీకెండ్ నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. ఏది కేవలం ఆ కృష్ణుడి బొమ్మను వెతుక్కుంటూ వెళ్ళాను. అలా వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ మొత్తం టెంపుల్లో చాలా చాలా ఉన్నాయి. ఈ బొమ్మ కనిపించింది బుక్ టేబుల్ మీద. అదే సేమ్ బొమ్మ, అదే సైజులో, పెద్దది, E3 కన్నా పెద్దది. వెళ్ళి అడిగాను ఈ బొమ్మ అంతేనన్నాను. 20 రూపాయలు అన్నాడు. సరే తీసుకుంటానన్నాను. తెలివైన వాడు కదా, ఏం చేశాడంటే అక్కడ కృష్ణుడి పుస్తకం ఒకటి ఉంది, కృష్ణ బుక్ అని. కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఒక మంచి పుస్తకం ఉంది. అదేమిటంటే శ్రీమద్ భాగవతం యొక్క దశమ స్కందం యొక్క సారాంశం అది. అంటే శ్లోకాలు తాత్పర్యాలు లేకుండా ఒక స్టోరీ ఫామ్లో శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో వర్ణించినటువంటి కృష్ణుడి లీలలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. చాలా చక్కగా ఉంటుంది పుస్తకం. ఆ పుస్తకాన్ని చూపించి ఈ పుస్తకం కొంటే ఆ బొమ్మ ఫ్రీ అన్నాడు. పుస్తకం చూశాను నేను. మంచి కథలు ఉన్నాయి, 2 ఎన్నెన్నో బొమ్మలు ఉన్నాయి. ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి అక్కడ, చిన్న సైజులో. చూసి ఆహా అని 2 తీసుకున్నాను అనమాట. ఇది 90 రూపాయలు అనుకుంటే పుస్తకం అప్పట్లో. ఈ పుస్తకం తీసుకున్నాను, ఆ బొమ్మ కూడా తీసుకున్నాను. తీసుకొచ్చి నా హాస్టల్ రూమ్లో పెట్టాను. ఆ హాస్టల్ పెద్ద స్టడీ టేబుల్ ఉంది, మంచి మంచి టేబుల్. ఆ టేబుల్ మీద ఈ కృష్ణుడి పటం పెట్టాను, పక్కనే పుస్తకం కూడా ఉంది. అలా 3 నెలలు గడిచింది. 3 నెలలు కాదు, 100 రోజులు గడిచింది. నవంబర్ 10వ తారీఖు 2005 మా క్లాస్మేట్ ఒక ఆయన నా రూమ్కి వచ్చాడు. ఎప్పుడు వస్తూనే ఉంటాడు, కానీ ఆ రోజు మాత్రం ఈ పుస్తకం చూసి, ఈ బొమ్మ చూసి ఏమన్నాడంటే, నువ్వు ఇస్కాన్ భక్తుడివా అని అన్నాడు. అంటే ఏంటన్నాను. ఇస్కాన్కి వెళ్ళాను, నేను కృష్ణ టెంపుల్కి వెళ్ళాను, అక్కడికి ఈ బొమ్మ ఈ పుస్తకం అక్కడి నుంచి తీసుకొచ్చాను, కానీ ఇస్కాన్ డివోటీ అంటే ఏంటో నాకు తెలియదు అన్నాను. ఇస్కాన్ డివోటీస్ ఏం చేస్తారంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు, వాళ్ళు మంగళారతి చేస్తారు, తర్వాత పూజలు చేస్తారు, కృష్ణుడికి పూజ చేస్తారు, నైవేద్యం పెట్టి కానీ తినరు వాళ్ళు. వాళ్ళు ఏదైనా నోట్లోకి ఒక మెతుకు వెళ్ళాలన్నా కూడా అది భగవంతుడికి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని, ఆ ప్రసాదాన్ని మాత్రమే తింటారు అని చెప్పి ఇస్కాన్ వాళ్ళ గురించి కొంచెం చెప్పారు నాకు. ఇంకొక మాట ఏమన్నా అంటే, నువ్వు 3rd ఫ్లోర్లో ఉన్నావు, నీ హాస్టల్ రూమ్ 3rd ఫ్లోర్లో ఉంది, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కొంతమంది ఇస్కాన్ భక్తులు ఉన్నారు, స్టూడెంట్సే. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను మాస్టర్స్లో, వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇస్కాన్ మార్గాన్ని ఫాలో అవుతున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు, మంగళారతి చేస్తున్నారు, శ్రీమద్ భాగవతాన్ని చర్చించుకుంటున్నారు. నీకు వాళ్ళతో పరిచయం చెయ్యనా అని అడిగాడు. సీనియర్స్. నేను ఐ డోంట్ మైండ్ అన్నాను. సర్లే పరిచయం చేయమని చెప్పాను. తీసుకువెళ్ళారు. నవంబర్ 11, 2005 నన్ను వాళ్ళకి పరిచయం చేశారు. నేను ఊరికే హాయ్ హలో చెప్పాను అంతే. నా అసైన్మెంట్స్ చేసుకుంటున్నాను, నా అకాడమిక్ లోడ్ ఉందో చేస్తుంటున్నాను, అప్పుడప్పుడు వాళ్ళని కలుస్తూ ఉన్నాను. అలా మెల్లిమెల్లిగా ఒక 6 మాసాల్లో కొంచెం రెగ్యులరైజ్ చేసి నేను కూడా జపం స్టార్ట్ చేశాను. 2006 సంవేర్ 2006 జూన్ జూలై ఆ సమయాల్లో హరే కృష్ణ మహామంత్రాన్ని నేను పూర్తిగా 16 రౌండ్లు 16 మాలలు చేయడం ప్రారంభించాను. మాలంటే దానికి 108 పూసలు ఉంటాయండి. ఒక్కొక్క పూస మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న మంత్రాన్ని మనం అనాలి ఒక్కొక్క పూస మీద. అలా 108 సార్లు జపిస్తే అది ఒక మాల అవుతుంది. అలా 16 మాలలు చేస్తారు ఇస్కాన్లో డివోటీస్ అందరూ. మినిమం 16, కొంతమంది 20 చేస్తారు, కొంతమంది 10 చేస్తారు, ఇంకా చాలా మంది ఎక్కువ చేస్తారు, కానీ 16 మినిమం. సో ఆ మార్గాన్ని అప్పటి నుంచి ప్రారంభించాను. అంటే చిన్నప్పటి నుంచి ఓం నమో నారాయణ జపం చేయడం, విష్ణు సహస్రనామాలు చదవడం, భగవద్గీత శ్లోకాలు పారాయణ చేయడం అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేయడం, ఒక డిసిప్లిన్గా ప్రతినిత్యం చేయడం అనేది అప్పటి నుంచి అలవాటు పడింది నాకు. 2006 నుంచి, ఒక 20 సంవత్సరాల క్రితం. అది ఆ మార్గాన్ని పాటిస్తున్నప్పుడు, ఆ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మనసులో కలిగేటటువంటి ఒక ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతి, భగవంతుడైనటువంటి కృష్ణుడి పట్ల కలిగే అనురాగం, అది వేరే స్థాయిలో ఉంటుందండి, వేరే లెవెల్ అనమాట. అంటే మంత్రానికి ఆ మహత్వం ఉంది, ఆ మంత్రానికి ఆ మహత్వం ఉంది. ఎందుకంటే అన్ని శాస్త్రాల సారం భగవంతుడి యొక్క నామం. ఈ నామాన్ని కలిసంతరణ ఉపనిషత్తుల్లో మనందరికీ రికమెండ్ చేశారనమాట. హరే కృష్ణ మహామంత్రం కలిసంతరణ ఉపనిషత్తులో ఉంది. ఏమన్నారంటే, ఇతి షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం. ఈ షోడశకం నామ్నాం అంటే షోడశ అంటే 16,
ఈ హరే కృష్ణ మహామంత్రంలో భగవంతుడికి 16 నామాలు ఉంటాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 16 పదాలు భగవంతుడికి నామాలు ఉన్నటువంటి ఈ మంత్రం ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం. ఈ కలియుగం యొక్క కల్మషాన్ని మొత్తాన్ని నాశనం చేసేటటువంటి మహామంత్రం ఇది. కలిలో కల్మషం ఉన్న విషయం మీకు తెలుసు కదా, కొత్త ఏం కాదు మనకి. సో అటువంటి కల్మషాలను పూర్తిగా తొలగించే మంత్రం ఇది. సో ఆ మంత్రాన్ని జపం చేయడం ప్రారంభించాను. అప్పటి వరకు భగవద్గీత శ్లోకాలని పారాయణం చేసిన ఆ శ్లోకాలకు అర్థం తెలియదండి నాకు అప్పటి వరకు. ఎందుకంటే అప్పటికి నేను స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్న ఇవే అనమాట. కొన్ని శ్లోకాలు తెలుసు, కానీ చాలా వరకు పారాయణం చేసాం 700 శ్లోకాలు, కానీ దాని యొక్క అర్థం తెలియదు, దాని యొక్క తాత్పర్యం తెలియదు. అది ఆ భగవద్గీత యొక్క సందేశం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందన్న విషయం నాకు తెలియదు. అదొక సెంటిమెంట్ గానో, లేకపోతే ఒక అలవాటు గానో, అదొక కల్చర్ గానో, అదొక సంస్కృతి అనమాట. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకోవడం, కానీ మంత్రాలు చదవడం, శ్లోకాలు చదవడం, అది అలవాటు. అది అందరిలో మీకు తెలిసిందే. కానీ అక్కడతో ఆగిపోకూడదండి. మన ఆధ్యాత్మిక జీవనం కేవలం మంత్రాలు చదవడం, దేవుడిని దర్శనం చేసుకోవడం, హుండీలో కృప వేయడం, 4 ప్రదక్షిణాలు చేయడం, అక్కడతో ఆగిపోకూడదు. ఆ మంత్రాలకి అర్థం ఉంది. ఆ అర్థాన్ని మన జీవితంలో అవలంబిస్తే పరమార్థాన్ని చేరుకోవచ్చు. ఆ విషయాలు అప్పటికి నాకు తెలియదు. కాస్త కూస్త తెలుసు, కానీ సరైన పూర్తి అవగాహన లేదు. అప్పుడు నేను భగవద్గీత చదవడం ప్రారంభించాను. కేవలం శ్లోకాలు చదవడం కాదు, శ్లోకం యొక్క తాత్పర్యం, దాని అర్థం ఏమిటి, టీకా, భాష్యం. ప్రభుపాదుల వారు భగవద్గీత రాశారు. అంటే చాలామంది మహా ఆచార్యులు భగవద్గీత రాశారు, కానీ నేను మొట్టమొదటిసారిగా భగవద్గీత యొక్క భాష్యం సహా చదివింది ప్రభుపాదుల వారిది. సో ప్రభుపాదుల వారి పుస్తకం చదివాను నేను. అందులో ప్రతి శ్లోకానికి చక్కటి వివరణ ఉంది. చాలా క్లుప్తంగా అని కాదు, ఎలాబరేట్గా కూడా చెప్పారు, కానీ అర్థమయ్యే విధంగా చెప్పారు. కాంప్లికేటెడ్గా లేకుండా చదివితే అర్థమయ్యేలా. కరెక్టే చెప్పారు మీరు. ఏ కాంప్లికేషన్స్ లేకుండా. చాలా వరకు ఈ శాస్త్రాలు ఉంటే చూడండి, భగవద్గీత, భారతం, రామాయణం, కొన్నిసార్లు కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ప్లస్ తెలుగు భాష గ్రంథికంలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కాకపోతే ప్రభుపాదుల వారి యొక్క, నేను ఇంగ్లీష్లో చదివాను, సో అది కొంచెం నాకు అర్థమైంది. అర్థం అవడమే కాదండి, అది ఆ ఫిలాసఫీకి నేను అట్రాక్ట్ అయ్యాను. దీన్ని నా జీవితంలో పాటించాలని ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ నాకు కలిగింది అప్పుడు ఆ 20 ఏళ్ల వయసులో, 21 ఏళ్ల వయసులో. సో అప్పటి నుంచి ప్రారంభించాను నేను. అలా మెల్లిమెల్లిగా ఒక 3 ఏళ్లలో ఈ హెయిర్ స్టైల్ వచ్చింది, ఈ డ్రెస్సింగ్ స్టైల్ వచ్చింది. అంటే అప్పుడు స్టూడెంట్ అయిపోయిన తర్వాత, ఒక స్టూడెంట్గా 2 ఏళ్ళు ఉన్నాను అక్కడ. మాస్టర్స్ అయిపోయింది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఏంటి, నెక్స్ట్ జాబ్, పిహెచ్డి ఆర్ జాబ్. నాకు 2 ఆప్షన్లు ఉన్నాయి, కానీ పిహెచ్డి కాకుండా జాబ్ తీసుకున్నాను. అది కూడా అదొక గమ్మత్తుగా జరిగింది. ఏమిటంటే మా సీనియర్స్ ఉన్నారు కదా, సెకండ్ ఇయర్ వాళ్ళు నేను కాస్త భక్తులకు కాస్త మెల్లిగా కొంచెం పట్టు వస్తుంది, మార్గాన్ని ప్రారంభిస్తున్నాను అన్న సమయంలో వాళ్ళు పాస్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. 2006లో నేను మెల్లిగా స్టార్ట్ చేశాను. 2006కి వాళ్ళ మాస్టర్స్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పెద్ద సాంగత్యం లేదు. కానీ మా సీనియర్స్లో ఒక ఆయన మాత్రం, ఆయనకి ఎంఎస్సి, అది 2.5 ఏళ్ల కోర్సు. 2 ఏళ్ల కోర్సు కాదు, 2.5 ఏళ్ల కోర్సు అంటే ఒక 6 నెలలు ఎక్స్ట్రా ఆయన క్యాంపస్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన యొక్క కొంచెం మార్గదర్శకత్వం నాకు దొరికింది, గైడెన్స్. అలా మెల్లిమెల్లిగా వాళ్ళ సాంగత్యంలో భగవద్గీత చదువుతూ, భగవాన్ దర్శనం చేసుకుంటూ, తర్వాత జపం చేస్తూ, అలా వాళ్ళ నుంచి క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెలుసుకుంటూ అలా భక్తులు కాస్త సెటిల్ అయ్యాను. ఇంతలో నా మాస్టర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏమిటంటే నాకు సాంగత్యం లేదు. అది బెంగళూరులో ఉన్నాను నేను. అంటే నాకు అక్కడ డివోటీస్ పెద్దగా తెలీదు. ఈ కాలేజీలో సీనియర్లు తప్పితే పెద్దగా అక్కడ ఉన్నటువంటి డివోటీస్, భక్తుల సంఘం, టెంపుల్తో కనెక్షన్ పెద్దగా ఏమీ లేదు. పూణేలో జాబ్ వచ్చింది. పూణేలో పెద్ద టెంపుల్ ఉంది, అక్కడ ఇస్కాన్ డివోటీస్ చాలామంది ఉన్నారు. అలాంటి యూత్ వాళ్ళు కూడా అక్కడ కూర్చుని జపం చేస్తూ ఉంటారు, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైనింగ్ బాగుంటుందని విని పూణేలో జాబ్ వచ్చింది కాబట్టి అక్కడ తీసుకుని పూణేకి వెళ్ళాను. అక్కడ నుంచి 9 నెలల్లో వేరే జాబ్, ముంబైలో జాబ్ వచ్చింది నాకు. అది TCS ఇన్నోవేషన్ ల్యాబ్స్ అని, అక్కడ తీసుకుని వెళ్ళాను. అక్కడ ముంబైతో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కదా, శ్రీ రాధా గోపీనాథ్ మందిరం అని ముంబైలో ఒక చక్కటి రాధాకృష్ణుల ఆలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి భక్తులతో కాస్త జాబ్ చేస్తూ వాళ్ళతో కొంచెం రెగ్యులర్గా టచ్లో ఉంటూ అలా మెల్లిమెల్లిగా నేను భక్తి మార్గాన్ని ప్రారంభించాను.
ఇక ఒక సంవత్సర కాలంలో నాకు అనిపించింది, నేను నా సమయం మొత్తాన్ని, నా శక్తి మొత్తాన్ని భగవంతుడి సేవకి వినియోగించాలి, ఇంకా వేరే ఏ పనులు లేకుండా అని చెప్పి ఇక నేను ఉద్యోగానికి రిజైన్ చేసేసి బ్రహ్మచారిగా ఆశ్రమంలో జాయిన్ అయిపోయాను. ఎందుకంటే ఆ బ్రహ్మచారి ఆశ్రమం యొక్క ఆ సింప్లిసిటీ, ఆ సరళత నాకు ఎందుకో ఆకర్షణీయంగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం ఏంటంటే పెద్ద పెద్ద బంగ్లాల్లో పెరగలేదు మేము, చాలా సింపుల్ మధ్యతరగతి కుటుంబమే కాబట్టి ఆ సింప్లిసిటీ, ఆస్టెరిటీ, అంటే చాలా తక్కువ సదుపాయాలతో నివసించడం అనేది పెద్ద విషయం కాదు నాకు. సో వీళ్ళు బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళు జీవితం అంతా, వాళ్ళు రోజంతా పూర్తిగా దేవుడి సేవకే అంకితం చేస్తారు, వాళ్ళు 24 గంటలు సేవకే అంకితం చేస్తారు. సో నేను కూడా ఆ మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిద్దామని చెప్పి నేను 2009లో బ్రహ్మచారి ఆశ్రమం జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇదే సేవ. శాస్త్రాలు చదవడం, నలుగురికి చెప్పడం, అక్కడ గుళ్ళో విగ్రహారాధన చేయడం, ఇంకా ఏమి సేవలు ఉంటే ఆ సేవలు. అది అసలు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండుంటే పిల్లలు కూడా కంటిన్యూ అవుతారు, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ మీరు ఫుల్గా చదువుకొని మాస్టర్స్కి ఐఏఎస్లో అక్కడికి వెళ్ళి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అన్నారు కదా, అక్కడికి వెళ్ళి సీట్ తెచ్చుకొని కదా అక్కడికి వెళ్ళినారు అంత కష్టపడి. సడన్గా ఇట్స్ అ కాల్ ఫ్రమ్ గాడ్ అని అనిపించిందా మీకు? అంతే, డెస్టినీ. ఇంకా ఇప్పుడు నేను ఎందుకు ఆ బొమ్మ ఉంది అక్కడ మీరు వెళ్ళినప్పుడే? అసలు నాకు ఆన్సర్ లేదు దానికి. బొమ్మ కృష్ణుడు అక్కడ పెట్టుకున్నాడు అంటే అప్పటి వరకు ఎన్ని బొమ్మలు చూసినా కూడా ఆ బొమ్మ చూస్తేనే నాకు ఎందుకు ఇంత అట్రాక్షన్ వచ్చింది నాకు తెలియదు. ఇంకొకటి ఏమిటంటే అక్కడ సీట్ రావడమే పెద్ద ఇదనమాట. అది నేను బీటెక్ చేస్తున్నప్పుడు 4th ఇయర్లో ఉన్నప్పుడు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ తెలిసే ఉంటుంది మన విజయవాడలో, అక్కడ బీటెక్ చేస్తున్నాను నేను. సో ఫైనల్ సెమిస్టర్ స్కోర్స్ బాగానే ఉన్నాయి, గేట్ స్కోర్ కూడా ఓకే. సో దానికి ఏమిటంటే చాలామంది మాకు సలహా ఇచ్చారు, ఐఐటీలో అప్లై చేయండి అని. ఐఐటీలు తెలుసు కదా మీకు, ఐఐటీలో అప్లై చేయమని. ఐఐటి చెన్నై అని, ఐఐటి కొన్ని ఐఐటీలో అప్లై చేసాం, రెండు మూడు ఐఐటీలకి. అప్పట్లో అప్లికేషన్ 250 రూపాయలు ఉండేది, 200-250 అలా ఉండేది. అంటే మా ఫాదర్ అంత ఎఫర్ట్ చేయలేకపోయినా కూడా మొత్తానికి ఎలాగో కొన్ని ఒక 3-4 ఐఐటీలకి అప్లికేషన్ పెట్టేసి పంపించేసాం. ఒకరోజు ఆ లాస్ట్ సెమిస్టర్లో కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఐఐఎస్సి అప్లికేషన్ ఉందండి. అది 650 రూపాయలు అప్పట్లో, 20 ఏళ్ళ క్రితం. చాలా ఎక్కువ అప్పట్లో, అంటే ఎక్కువేం కాదు, 20 years బ్యాక్ డెఫినెట్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఎక్కువ. మిడిల్ క్లాస్ అది ఎక్కువ అనమాట. మా ఫాదర్ సైకిల్ వేసుకుని పోస్ట్ ఆఫీస్లో కొనుక్కొచ్చారు. అది ఆ పేరు కూడా ఇప్పుడు వినలేదు నేను, ఐఏఎస్సి పేరు. సరే, అది అప్పటికే ఓల్డ్ అప్లికేషన్ నింపేసి బోర్ కొట్టేస్తుంది మనకి. సరే ఇది కూడా ఇంకోటి అని చెప్పేసి రిచువల్గా అది నింపేసి పంపించేసాం. నాకు ఏ ఐఐటీలోనూ సీట్ రాలేదు, ఐఐటీలో సీట్ రాలేదు. వాటన్నిటికన్నా పెద్దది గొప్పది అయినటువంటి ఐఐఎస్సిలో సీట్ వచ్చింది నాకు. అది మా ఫాదర్కి ఎవరు సజెస్ట్ చేసేవారు కూడా తెలియదు. ఇది 3 రెట్లు ఎక్కువ దానికి అప్లికేషన్. అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. నేను అనుకుంటే దైవ నిర్ణయం, అంత దైవ లీల. ఆ అప్లికేషన్ మా ఫాదర్ కొనమని చెప్పి ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ ఏమీ తెలియదు, నాకే పెద్దగా తెలియదు అంటే మా ఫాదర్కి అసలే తెలియదు. మా ఫాదర్ డిప్లొమా చేశారు, అయినా కూడా ఆ అప్లికేషన్ తీసుకొచ్చారు, నేను నింపి పంపించేశాను. అది నాకు సీట్ వచ్చింది. అప్లికేషన్ తీసుకురావడం, నింపడం, పంపించడం, అక్కడ సీట్ రావడమే ఒక పెద్ద మ్యాజిక్ అయితే, అక్కడ ఆ హాస్టల్ రూమ్లో ఐఏఎస్లో కొన్ని వేల కొలది హాస్టల్ రూమ్స్ ఉన్నాయండి. నాకు ఆ హాస్టల్ బ్లాకే ఎందుకు వచ్చింది, ఆ ఫ్లోరే ఎందుకు వచ్చింది, ఆ ఫ్లోర్లో అదే రూమ్, ఆ కృష్ణుడి పటం ఏ రూమ్లో ఉంది ఆ రూమ్ ఎందుకు వచ్చింది అనేది అది దేవుడికే తెలియాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇక అది మార్పు మీకు చెప్పాను. అది అంటే ఒకటేమిటంటే భగవంతుడు మనందరి హృదయాల్లోనూ ఉంటాడండి. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం సర్వస్య చ అహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లోనూ నేనే పరమాత్మగా నెలకొని ఉంటాను అని కృష్ణుడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో మనకు చెప్పాడు. అంటే మన మనస్సుల్లోనే తిష్ట వేసుకుని కూర్చుని మనకి ఏది మంచిదో ఏది చెడో ఆయన చెప్తూ ఉంటాడు, లోపల నుంచి స్ఫూర్తిస్తాడు, లోపల నుంచి ప్రేరణ ఇస్తాడు, మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు ఆయన. అంటే కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం, ఆ నిర్ణయాలు మన తెలివికి, మన అనుభవానికి అతీతంగా ఉంటాయి. కొన్ని సరైన నిర్ణయాలు సరైన సమయంలో మనం తీసుకుంటాం, అది బెస్ట్ డెసిషన్ ఆఫ్ లైఫ్ అవుతుంది చాలాసార్లు.
అది నేను నా అనుభవానికి నాకున్నటువంటి విజ్ఞతకి ఇటువంటి నిర్ణయం నేను తీసుకున్నాను మనకే ఆశ్చర్యం వేస్తుంది. అది అక్కడి నుంచి వచ్చింది స్ఫూర్తి. అది మనకు ఘనత కాదు, ఆయన ఘనత. సో అలా మనం ఆయన్ని నమ్ముకుంటే, ఆయన యొక్క ప్రేమకి, ఆయన యొక్క దయకి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటే ఆయన మనకు మార్గదర్శకాన్ని చూపిస్తాడు. ఇలా జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి నాకు. వాటన్నింటిలో నా యొక్క తెలివితేటలు, నా యొక్క పరిశ్రమ కన్నా ఆయన యొక్క దయ నేను ఎక్కువ చూశాను. అంటే పరిశ్రమ చేయకూడదని నేను అనట్లేదు, చేయాల్సిందే, అది చేస్తేనే దేవుడైనా సపోర్ట్ చేస్తాడు. కరెక్ట్, ఖచ్చితంగా. కానీ మనం ఎంత పరిశ్రమ చేసినా కూడా ఆమోదించాల్సింది ఆయనే, ఖచ్చితంగా. అవును, ఎప్రూవ్ చేయాల్సింది, గైడ్ చేయాల్సింది ఆయనే. ఆయన చేతిలో ఉంది, ఫైనల్ డెసిషన్ ఆయన చేతిలో ఉంది. అది ఆయన దయ. ఆయన ఇంకా అప్రూవ్ చేయాలా వద్దా అనేది మనం ఫస్ట్ కష్టపడితే ఆయన మెప్పించగలిగితే ఆయన అప్రూవ్ చేస్తారు. బట్ మీ స్టోరీ విన్నప్పుడు అండి, అసలు ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి ఆల్ ఆఫ్ సడన్ ఆ బొమ్మ చూడడం ఏంటి, అది అక్కడే ఉన్నా కూడా నాకు తెలిసి ఇదంతా జరిగేది కాదేమో. అది తీయడం వల్లే కదా మీరు ఇస్కాన్కి వెళ్ళి ఆ బుక్ తీసుకొచ్చుకొని ఇదంతా స్టోరీ ఈ విధంగా వెళ్ళింది. వెరీ ఇన్స్పైరింగ్ అసలు. మరీ అంత పిలిచి మరి నువ్వు ఈ జన్మకి ఇలాగానే రాసినట్లుగా ఉంది మీ స్టోరీ వింటుంటే. సో నైస్, అసలు చాలా చాలా బాగుంది. మీరు మంచి మాట అన్నారు. ఆ బొమ్మ అక్కడే ఉండుంటే ఇలా జరిగేది కాదేమో. బొమ్మ తీసేశారు కాబట్టి నేను టెంపుల్కి వెళ్ళాను. కరెక్ట్, మంచి మాట అది. అక్కడికి వెళ్ళి ఆ బుక్ ఇవ్వడం వల్లే కదా థింగ్స్ అన్ని ఒకదానికొకటి అలాగ అయిపోయినాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే మా సీనియర్స్ బెంగళూరులో లేరు కాబట్టి అప్పటి వరకు నాకు ఆ బెంగళూరులో ఉన్నటువంటి మా కాలేజ్ సీనియర్స్ తప్ప ఇంకెవరు తెలియదండి. భక్తుల యొక్క గైడెన్స్ నాకు అప్పటి వరకు లేదు. వాళ్ళు బెంగళూరు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇక బెంగళూరులో నేనేం చేస్తానని చెప్పి వాళ్ళు లేకపోవడం వల్ల నేను పూణేకి, ముంబైకి వచ్చి అక్కడ టెంపుల్తో అసోసియేట్ అయ్యి ఇలా ఇవ్వగలిగాను. వాళ్ళు అక్కడే ఉండుంటే నేను బెంగళూరులో సెటిల్ అయ్యేవాడిని పెద్ద కంపెనీలో. తెలియదు నాకు. అంతే అంతే. నేను ముంబై తీసుకురావడానికి కూడా మొత్తం అంత డివైన్ ఇంటర్వెన్షన్ ఇలా అయిపోయింది అంతే, ఇంకా ప్రాపర్ గా. చాలా బాగుంది. కాదండి, మీరు ఈ డెసిషన్ తీసుకోగానే ఇంట్లో ఎలా రియాక్ట్ అయినారు? మంచి క్వశ్చన్ అడిగారు. ఇంట్లో నా ఆధ్యాత్మిక మార్గానికి నా తల్లిదండ్రులు ఎప్పుడు అడ్డు చెప్పలేదండి. అసలు వచ్చింది ఆయన వాళ్ళ నుంచి కాబట్టి. నేను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవడాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడాన్ని, గీతా భాగవతం చదవడానికి మా ఫాదర్ కానీ మదర్ కానీ ఏనాడు అడ్డు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను 8th స్టాండర్డ్లో నన్ను ఈ నార్మల్ స్కూల్ నుంచి ఆ బాలభాన విద్యాలయంలో జాయిన్ చేసింది మా ఫాదరు. ఎందుకు చేశారంటే అక్కడ భగవద్గీత పారాయణం ఉంది కాబట్టి. మై ఫాదర్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వొరాషియస్ రీడర్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఆయన అన్ని ఉపనిషత్తులు చదివేశారు, భాగవతం, భారతం, రామాయణం అన్ని మొత్తం చదివేశారు అనమాట. ఇప్పటికీ చదువుతూనే ఉంటారు. పుస్తకం వచ్చేస్తే చాలు 7-8 గంటలైనా అలా కూర్చొని చదువుకోవడం. ఆ స్వాధ్యాయంలో, శాస్త్రాధ్యయనంలో ఆయనకు ఉన్నటువంటి అభిరుచి అది వర్ణనాతీతం. ప్లస్ ఇంకోటి ఈ శ్లోకాలు చదవడంలో కానీ, అది రామరక్ష స్తోత్రం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, దీనికి ఏదైనా కూడా ఒక శుద్ధత ఉంటుంది, ఆయన యొక్క వాక్శుద్ధి ఉంది. అలా చేసేవాళ్ళు. మా మదర్ కూడా చాలా పూజలు చేయడం, చాలా సింపుల్ అనమాట. 6th స్టాండర్డే చదివారు. సింపుల్, కల్చర్లో రూటెడ్. మెటీరియల్ మోడర్న్ ఎడ్యుకేషన్ పెద్ద లేకపోయినా కూడా కల్చర్, ఆ సంస్కృతిలో మాత్రం పూర్తిగా రూటెడ్. సో వాళ్ళ నుంచి వచ్చాయి కాబట్టి నా ఆధ్యాత్మిక మార్గానికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు. కానీ నేను బ్రహ్మచారి ఆశ్రమం, పెళ్లి చేసుకోను, టెంపుల్లో ఉంటాను, జీవితం అంతా ఒకే డ్రెస్ కోడ్, వేరే రంగు బట్టలు లేవు, సేమ్ హెయిర్ స్టైల్ అంటే మాత్రం అబ్జెక్షన్ పెట్టారు. అంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా. 24 సంవత్సరాలు కొడుకుని పెంచి ఎదిగాడు, ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు, సంపాదిస్తున్నాడు, పెళ్లికి సన్నాహాలు చేస్తున్నటువంటి సమయంలో నేను బ్రహ్మచారి అవుతాను, నేను సాధువు అవుతానంటే ఎవరికి కొంటారు చెప్పండి. సో వాళ్ళ ఎమోషన్స్ మనం పూర్తిగా అర్థం చేసుకోలేం. ఎందుకంటే మనకు ఏమిటది ఎక్స్పీరియన్స్ లేదు కదా. బిడ్డకి జన్మనిచ్చి 24 ఏళ్ళు పాలించి పోషించి సడన్గా బిడ్డ బాయ్ బాయ్ అంటే ఎలా ఉంటుంది? పేరెంట్స్ ఎమోషన్స్ పూర్తిగా ఎంపథైజ్ చేసేటటువంటి శక్తి మనకు లేదు, అవగాహన లేదు. కానీ ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది ఈ ఆధ్యాత్మిక జీవనంలో. కృష్ణుడి నుంచి వచ్చే ఆ ఫోర్స్ ఒకటి ఉంది చూడండి, లవింగ్ పుల్, లవింగ్ కాల్, అది ఎక్కువైపోయింది నాకు. నేను వెళ్తానన్నాను, కొంచెం మొండికేశాను, వాళ్ళు ఏడ్చారు, ఆర్గ్యుమెంట్లు జరిగాయి, పెద్ద లాంగ్ డిస్కషన్లు జరిగాయి. ప్లస్ వేరే భక్తులు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, సో వాళ్ళతో పరిచయం చేపించాను, చాలా జరిగాయి. కానీ ఫైనల్గా ఒప్పుకున్నారు తప్పక. కానీ లోపల ఎమోషన్స్ ఉన్నాయి, ఎప్పుడైనా తిరిగి వస్తాడని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కొంతకాలం వరకు.
ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ. వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నారు ఈ మార్గంలో. వాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రం 16 రౌండ్లు జపం చేస్తున్నారు. వాళ్ళు కూడా డివోటీస్తో కలిసి ఉంటున్నారు. సో వాళ్ళు ఈ మార్గాన్నే ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడేంటి చాలా సంవత్సరాల నుంచి లేదు, కానీ నేను జాయిన్ అయిన కొత్తలో 2009లో జాయిన్ అయిపోయాను నేను. ఆ 2009లో చాలా డిస్కషన్లు, లాంగ్ డిస్కషన్ జరిగాయి. ఎమోషన్స్ ఉంటాయి కదా. కాకపోతే నాకు వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతని మాత్రం నేను ఎప్పుడు పోనివ్వలేదు. వాళ్ళని అంటే ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి కారణం కూడా వాళ్లే కదా. నేను మా గురువు గారితో చెప్పాను, నేను ఇప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించడం కానీ, భగవద్గీత చదవడం చెప్పడం కానీ, వీటన్నింటికి మూల కారణం బేస్ చిన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్. కాబట్టి ఆ ఘనత వాళ్ళకే ఉంటుంది. నేను ఈ మార్గంలో రావడానికి కూడా మీరే కారణం అని చెప్పేది. సరే, ఏదైనా వాళ్ళు మొదట్లో ఎమోషనల్ అయ్యారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా. అసలు వాళ్ళు ఇచ్చిన కల్చర్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటితోనే మీరు యాక్చువల్లీ వీటికి అట్రాక్ట్ అవ్వగలిగారు. వాళ్ళే మీకు చిన్నప్పుడు ఇంత గైడెన్స్ ఇవ్వకపోయి ఉంటే డెఫినెట్లీ ఇలా ఉండేది కాదేమో. చాలా సంతోషం. అంటే పిల్లలు ఏ మార్గాన్ని చూస్ చేసుకోవాలన్నా కూడా పేరెంట్స్ ప్రమేయం చాలా ఉంటుందండి. అవును. తల్లిదండ్రులు ఒక మార్గాన్ని ఫాలో అయితే, తల్లిదండ్రులు కొన్ని అలవాట్లు అలవర్చుకుంటే, వారికి కొన్ని వాల్యూ సిస్టమ్స్ ఉంటే, ఆ వాల్యూస్ని పిల్లలు చూసి నేర్చేసుకుంటారు, పట్టేసుకుంటారు. అంటే వారికి ఉండేది వారికి ఉంటుంది, అయినా కూడా వాళ్ళ యొక్క ప్రభావం, పేరెంట్స్ యొక్క ప్రభావం పిల్లల మీద బాగా పడుతుంది అనమాట. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మా పేరెంట్స్ ఇక్కడే హైదరాబాద్లో ప్రస్తుతం. అదండి ప్రస్తుతం. నాకు చిన్న చిన్న సందేహాలు ఉన్నాయండి, అవి ఒకసారి మీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ఇప్పుడు మీ లైఫ్లో చూసుకుంటే అది ఒక డెస్టినీ లాగా, దేవుడు రాసిన స్టోరీ లాగా స్టెప్ బై స్టెప్ అలాగ వెళ్ళిపోయింది. కొన్నిసార్లు లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఎక్కడికైనా పారిపోతే బాగుండు, ఎందుకు ఇంత టెన్షన్స్, మెంటల్ ప్రెషర్ ఎందుకు ఇంత అవుతుంది అని కొన్ని సందర్భాలు జీవితంలో వస్తాయి. అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. అసలు ఎలా డీల్ చేయాలి, ఏం చేయాలి అటువంటి పరిస్థితుల్లో? ఇది కొత్త విషయం కాదండి. ఈ భౌతిక ప్రపంచం, మెటీరియల్ వరల్డ్ చేసిందే మనకి దుఃఖాన్ని ఇవ్వడానికి. కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడంటే దుఃఖాలయం అశాశ్వతం అంటాడు. ఈ ప్రపంచం దుఃఖాలయం, ఇది అశాశ్వతం. ఇప్పుడు ఈ సందర్భం మన జీవితాల్లోనే కాదండి, అర్జునుడికి కూడా ఇదేటటువంటి పరిస్థితి కలిగింది, ఇటువంటి పరిస్థితే కలిగింది. భగవద్గీత ప్రారంభంలో మొదటి అధ్యాయం మీకు ఐడియా ఉందా? భగవద్గీత ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగము. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అందులో ఏమిటంటే కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుంది. ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వీళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ ఏం చేశారంటే మాయాజోదం కోసం ఈ పాండవుల్ని ఇంద్రప్రస్థం నుంచి ఆహ్వానించారు. అక్కడ జోదంలో ఓడించడం అంటే అది యుద్ధం కాదండి, మాయాజోదం. ఓడించేసి వాళ్ళ యొక్క ఈ సంపద అంతా హరించేసి, వాళ్ళ యొక్క భార్యని అవమానించి వాళ్ళని అడవులకు వెళ్ళగొట్టారు. ఇలా ఇన్ని దురాగతాలు చేశారండి ఈ కౌరవులు పాండవుల పట్ల. ఇక 12 ఏళ్ళు వనవాసం చేశారు మన పాండవులు. 1 సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసం కూడా చేశారు. అజ్ఞాతవాసం అంటే తెలుసు కదా, అంటే వారు ఎక్కడున్నారో ఎవరికి తెలియకూడదు, వారి ఉనికి ఎవరు తెలుసుకోకూడదు. అజ్ఞాతం అంటే అజ్ఞాతంగా ఉండాలి, ఇన్కాగ్నిటో అంటే వాళ్ళు రహస్యంగా ఉండాలి. అలా రహస్యంగా కూడా 1 సంవత్సర కాలం పాటు ఉన్నారు, అజ్ఞాతవాసం చేశారు. 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. 13 సంవత్సరాలు అలా ఉన్న తర్వాత మళ్ళీ హస్తినాపురానికి వచ్చి, జోదంలో మేము ఓడిపోయాం, దానికోసం 13 ఏళ్ల వనవాసం చేశాము, ఇప్పుడు మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు ఇవ్వలేదు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే రాయబారం వెళ్ళాడండి. శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి రాయబారం వెళ్ళి పాండవులకి అర్ధరాజ్యాన్ని ఇవ్వండి అంటే దుర్యోధనుడు ఇవ్వనన్నాడు. కనీసం 5 ఏళ్ళు ఇవ్వండి అంటే 5 ఏళ్ళు పక్కన పెట్టు, సూది మన మోపినంత స్థలం కూడా ఇవ్వను నేను పాండవులకు అన్నాడు దుర్యోధనుడు. ఇక యుద్ధం తప్పలేదు. యుద్ధంలో కౌరవులు 11 అక్షోహిణుల సేన, పాండవులకి 7 అక్షోహిణుల సేన. ఇంత పెద్ద సేన కురుక్షేత్రంలో వచ్చిందండి. బ్యాటిల్, యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంది. అప్పుడు అర్జునుడు తన ధనుస్సు తీసుకున్నాడు, బాణం తీసుకున్నాడు, ఎక్కు పెట్టాడు,
ఇక శరసంధానం చేయబోతున్నాడు, కానీ చేయలేదు. ఏమన్నాడంటే, సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అంటే 2 సేనల మధ్యలో, ఓ అచ్యుత, ఓ కృష్ణ, 2 సేనల మధ్యలోకి ఆ నా రథాన్ని తీసుకువెళ్ళు, రథాన్ని అక్కడ స్థాపించు. ఎందుకు స్థాపించాలి? ఇక్కడ ఎవరెవరు వచ్చారు యుద్ధం చేయడానికి, కౌరవుల సైడ్ నుంచి, పాండవుల సైడ్ నుంచి ఎవరు వచ్చారు యుద్ధం చేయడానికి, వాళ్ళందరినీ ముఖాలు నేను చూడాలి అని అన్నాడు. తెలియదు వాళ్ళు ఎవరో, తెలుసు కదా ఇంతకుముందు. అసలు యుద్ధం, ఈ భారతం ఈ ఘట్టానికి రావడంలో అర్జునుడి పాత్ర ఎంతో ఉంది. అర్జునుడు అప్పటి వరకు జరిగినటువంటి సన్నివేశాలని, సంఘటనల్ని, అనుభవాల్ని అన్నీ పూర్తిగా రుచి చూశాడు. ఎవరెవరు యుద్ధానికి వచ్చారు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, తర్వాత భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరూ యుద్ధానికి వచ్చారనే విషయం అర్జునుడికి ఖచ్చితంగా తెలుసు. అయినా కూడా రథాన్ని అక్కడికి తీసుకువెళ్ళమన్నాడు. తీసుకువెళ్ళి చూశాడు. చూసి, ఓ భీష్ముడు ఉన్నాడే, మా పితామహుడు. భీష్ముడు అంటే అర్జునుడికి ఎంతో ప్రేమ. ఎందుకంటే తాతగారిలాగా ఎప్పుడూ ఈ అర్జునుడిని చూసుకున్నాడు కాబట్టి. ఎందుకంటే పాండు మహారాజు చచ్చిపోయాడు కాబట్టి తండ్రి లేడు, పాండవులకి తండ్రి లేడు. కానీ తాతగారి నుంచి చాలా ఆప్యాయత లభించింది. తండ్రి లేకపోయినా ఉన్నాడు కదా పిన తండ్రి, తండ్రి యొక్క సోదరుడు ధృతరాష్ట్రుడు. కానీ తండ్రిలో ఎప్పుడు చూసుకోలేదు పాండవుల్ని, ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నాడు. దుర్యోధనుడి మీద ఎక్కువ ప్రీతి, యుధిష్ఠిరుడి మీద, అర్జునుడి మీద, భీముడి మీద ఎటువంటి ప్రీతి లేదు. కాబట్టి ఈ ప్రేమంతా పాండవులకి భీష్ముడి దగ్గర నుంచి వచ్చింది, ద్రోణుడి దగ్గర నుంచి కూడా వచ్చింది, గురువుగారు. ఇక ఆ గురువుని, తాతగారిని, ఇంకా వాళ్ళందరినీ, బంధువుల్ని, మిత్రుల్ని చూసి అర్జునుడికి ఏమనిపించిందంటే, మీరు అన్నట్టు పారిపోవాలనిపించింది. వీళ్ళతో యుద్ధం చేయాలి నేను, కేవలం రాజ్యం కోసం, రాజ్యకాంక్షతో నేను నా పెద్దవాళ్ళని, పితామహుల్ని, తండ్రుల్ని, తాతల్ని, కొడుకుల్ని, మనవల్ని, వీళ్ళందరినీ చంపాలా, వారి రక్తంతో వచ్చేటటువంటి కూడు నేను తినాలా, నేను చంపనన్నాడు. అంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఎంత ఎమోషనల్గా ఉందంటే, అర్జునుడికి ఏమనిపించిందంటే ఇక్కడి నుంచి పారిపోవాలనిపించింది. నేను కొనలేను, నేను పారిపోతాను ఇక్కడి నుంచి అనిపించింది అర్జునుడికి. మీరు అన్నట్టే పరిస్థితుల ప్రభావం కొన్నిసార్లు చాలా దారుణంగా ఉంటుంది. నేను ఇక్కడ ఎందుకున్నాను, ఎందుకు బతుకుతున్నాను అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే అటువంటి పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. ఏం చేయాలో తెలియట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరిగిపోయిందంటే, జనాలకి చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేకపోతారండి. అంటే పరిస్థితులు మరీ దారుణంగా ఉంటే పారిపోవాలనిపించవచ్చు, కానీ చిన్న కష్టం వచ్చినా కూడా తీసుకోలేరు వాళ్ళు, కొంచెం ఎమోషనల్ అయిపోతారనమాట. అటువంటి పరిస్థితుల్లో మనకి భగవద్గీత యొక్క సందేశం చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు అర్జునుడు ఎమోషనల్ అయ్యాడు, యుద్ధం చేయనంటున్నాడు. నేను నిరాయుధుడిగా ఉంటాను, వాళ్ళని చంపేసినా కూడా నేను వాళ్ళ మీద బాణం వేయనన్నాడు. వాళ్ళని చంపేసినా పర్వాలేదు, నాకు రాజ్యం అక్కర్లేదు. నాకు ఆంక్షే విజయం కృష్ణ నచ్చ రాజ్యం సుఖానిచ. నాకు రాజ్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, నా బంధువుల్ని, నా మిత్రుల్ని, నా రక్త సంబంధీకుల్ని నేను చంపను అని అన్నాడు కృష్ణుడితో అర్జునుడు. అప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. కృష్ణుడిది సింపుల్ లాజిక్ అండి. అంటే చాలా ఫిలాసఫీ చెప్పినా కూడా కృష్ణుడు అర్జునుడిని యుద్ధం ఎందుకు చేయమన్నాడు? ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయనన్నాడు. రాజ్యం కోసం నా బంధువులు నేను చంపను, కావాలంటే రాజ్యం వాళ్ళనే ఏలుకొనివ్వండి, నేను ఎందుకు యుద్ధం చేయాలి, నేను ఎందుకు వాళ్ళని చంపాలి అని అన్నాడు. ఇప్పుడు అర్జునుడు మంచివాడా, చెడ్డవాడా, గొప్పవాడా, స్వార్థపరుడా, స్వార్థం లేనివాడా? మీరేమనుకుంటున్నారు అర్జునుడి గురించి ఈ మనస్తత్వం చూసి? స్వీటెస్ట్ పర్సన్ అనుకుంటున్నా. ఎమోషనల్గా ఉన్నారు కదా, ఎమోషనల్గా ఉన్నారు, స్వీటెస్ట్ పర్సన్, డిటాచ్మెంట్ ఉంది. నాకు యుద్ధం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, వాళ్ళని ఏలుకొని, బంధువుల మీద ప్రేమ, దయ ఉంది. గొప్ప మనస్తత్వం ఉంటే గానీ అలా అనలేరు. అలా అన్నారు. మరి కృష్ణుడు ఎందుకండి అర్జునుడిని ఫోర్స్ చేసి యుద్ధం చేపించాడు? ఎందుకంటే ధర్మం ఇంపార్టెంట్ అని చెప్పి. కరెక్ట్. ఎమోషన్స్ ఉన్నా, ఎమోషన్స్ చాలా స్వీట్ అనిపించినా కూడా మనం మరీ సెంటిమెంటల్గా మారకూడదండి. సెంటిమెంట్స్ ఉండడం మంచిదే, మరి సెంటిమెంటల్గా ఉంటే కష్టం. ఎమోషన్స్ ఉండడం మంచిదే, మరి ఓవర్గా ఎమోషనల్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ధర్మాన్ని రక్షించాలి. ఇప్పుడు అర్జునుడు సరే వైరాగ్యం వచ్చేసింది, విరక్తి వచ్చేసింది, ఆయనకి యుద్ధం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, సుఖాలు అక్కర్లేదు, అడవిలోకి వెళ్ళి బతుకుతాడు. అప్పుడు రాజ్యం ఎవరు వెళ్తారండి? దుర్యోధనుడు వెళ్తాడు. ఇప్పుడు దుర్యోధనుడు కనుక రాజ్యాధికం చేస్తే, రాజై కూర్చుంటే ప్రజలు ఏమైపోతారండి? అటువంటి నీకు రాజ్యం మీద వ్యామోహం లేదు, బాగానే ఉంది. కానీ నువ్వు రాజ్యాన్ని విడిచిపెడితే రాజ్యాన్ని ఏలేవాళ్ళు ఎవరు? ఒక విలన్ దుర్యోధనుడు.
ఎటువంటి దారుణమైనటువంటి వ్యక్తో తెలుసా దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళంతా ఈ పాండవులందరినీ కుంతిమాతతో సహా లాక్షాగ్రహంలో పెట్టి అగ్నిలో దహించేయాలనుకున్నారు. అంటే వాళ్ళు జీవించి ఉండగానే వాళ్ళని కాల్చి చంపేయాలనుకున్నాడండి. తెలుసు కదా మీకు, లాక్షాగ్రహంలో బంధించాడు వీళ్ళందరినీ, పాండవుల్ని, కుంతిని, దానికి నిప్పు పెట్టారు, వాళ్ళు చచ్చిపోవాలని చూశాడనమాట మన ఈ దుర్యోధనుడు. అంతేకాదండి, ద్రౌపదిని ఇంతమంది వేల కొలది రాజులైనటువంటి సభలోకి లాగి చీరలాగి వివస్త్రగా చూడాలనుకున్నటువంటి దారుణమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ దుర్యోధనుడు రాజైతే ప్రజలు గతేం కావాలి? తల్లి మీద గౌరవం లేదు, అలాగే స్త్రీల మీద గౌరవం లేదు, అలాగే ఈ ఈ ఫ్రెండ్స్ మీద కానీ దాన్ని ఏమంటారు, ఈ భ్రాతృ ప్రేమ కూడా లేదు, ఏమీ లేదు. ధర్మం తెలియదు, వాల్యూస్, ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్ ఏమీ లేవు. ధర్మం తెలియదు, ఆధ్యాత్మికత లేనే లేదు. కృష్ణుడిని అవమానించాడు, దూషించాడు. అటువంటి వాడు కనుక రాజు అయితే ఇంక పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి అర్జున, నీకు రాజ్యం మీద వ్యామోహం లేకపోయినా ధర్మాన్ని రక్షించడం కోసం, ఆ సింహాసనం మీద సరైనటువంటి ధర్మరాజుని కూర్చోబెట్టడం కోసం, ఆ సింహాసనం మీద దుర్యోధనుడు లాంటి వ్యక్తిని కూర్చోనివ్వకుండా ఉండడం కోసం నువ్వు యుద్ధం చేయాలి. ఇప్పుడు ధర్మాన్ని రక్షించే శక్తి మీకు లేదనుకోండి, అప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నా అది పెద్ద విషయం కాదు. కానీ ధర్మాన్ని రక్షించే శక్తి, బాధ్యత రెండు మీకు ఉన్నాయనుకోండి, అప్పుడు ధర్మాన్ని విస్మరిస్తే, వైరాగ్యం పేరుతో, విరక్తి పేరుతో ధర్మాన్ని విస్మరిస్తే తప్పవుతుందండి. ఇప్పుడు యుద్ధం చేసి రాజ్యాన్ని దుర్యోధనుడి నుంచి తీసేసుకుని యుధిష్ఠిరుడికి ఇచ్చేటటువంటి శక్తి అర్జునుడికి ఉంది. శక్తి మాత్రమే కాదండి, బాధ్యత కూడా ఉంది. క్షత్రియుడు కదా, క్షత్రియుడి బాధ్యత ఏమిటండి? సామాన్య ప్రజల్ని రక్షించడం కోసం, తన విలువిద్యని, తనకున్నటువంటి ఈ సంపదంతో ఇక్కడ మిలిటరీ పవర్ అంతా, ఆ మిలిటరీ పవర్ మొత్తాన్ని వాడుకుని జనాల్ని రక్షించాలి. అదే క్షత్రియుడి యొక్క యుద్ధయుక్త ధర్మం. ఆ ధర్మాన్ని ఎలా విస్మరిస్తాం? ఎందుకు విస్మరిస్తున్నాడండి ఆ క్షత్రియ ధర్మాన్ని అర్జునుడు? ఎందుకంటే తన రిలేటివ్స్, ఫ్రెండ్స్ మీద ఎమోషనల్ ఫీలింగ్స్తో, అంటే మీ ఎమోషన్స్ కావాలి మీకు, వీళ్ళు నా తమ్ముళ్ళు కాబట్టి, తాతలు కాబట్టి, గురువులు కాబట్టి, బంధువులు కాబట్టి, రక్త సంబంధికులు కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని దండించను. దుర్యోధనుడి ప్లేస్లో, భీష్ముడి ప్లేస్లో ఇంకెవరైనా, అక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడి పార్టీ ప్లేస్లో ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, అర్జునుడు ఏం ఎమోషనల్ అయ్యేవాడు కాదు, ఈజీకి చంపేసేవాడు. కానీ బంధువులు కదా అని చెప్పి చంపట్లేదు. తప్పు చేసిన వాడు, అధర్మం పట్ల చేరుకున్నవాడు, తమ్ముడైనా కూడా, బంధువైనా కూడా, రక్త సంబంధికుడైనా కూడా చంపాల్సిందే. అది కృష్ణుడి లాజిక్. అవునా? కొన్నిసార్లు మనం లాజిక్ వాడాలి, ఎమోషన్ పక్కన పెట్టాలి. కొన్నిసార్లు ఎమోషన్కి వాల్యూ ఇవ్వాలి, లాజిక్ పక్కన పెట్టాలి. అవునా? పిల్లలు ఏదో అడుగుతారు, చిన్నది అడుగుతారు, లాజికల్గా వాడు అడిగిన దాంట్లో మీనింగ్ లేకపోవచ్చు, కానీ వాడిని కొంచెం సంతృప్తిపరచడం కోసం పిల్లడికి ఒక బొమ్మ ఇవ్వచ్చు మీరు. అక్కడ ఎమోషన్ వాడాలి మనం, లాజిక్ కాదు. కానీ ఇక్కడ ధర్మాన్ని రక్షించే సమయంలో, ప్రజల్ని రక్షించే సమయంలో మనం వాడాల్సింది ఎమోషన్ కాదండి, లాజిక్. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి వస్తే, అంటే మీ క్వశ్చన్ నేను మహాభారతంతో ఆన్సర్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా చెప్పినారు, చాలా బాగుంది. ఇప్పుడు కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఎందుకు ఎక్కడున్నాను, ఇక్కడ నుంచి పారిపోవాలి అనిపిస్తుంది, ఈ పరిస్థితుల్లో నన్ను ఎందుకు ఇరికించారు అని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎమోషనల్ అవ్వకుండా మీ ఎమోషన్స్ని పక్కన పెట్టి అవసరమైతే రాసుకోండి. మీ మనసులో కలిగేటటువంటి ఆ భావోద్వేగాలు ఉంటాయి చూడండి, ఎమోషన్స్, మనోభావాలు, వాటిని రాసుకోండి. ఏదో 10 పాయింట్లో 4 పాయింట్లు వస్తాయి కదా, రాసుకోండి. ఆ రాసుకుని, అంటే మైండ్ మీరు పేపర్ మీద పెట్టండి. మీ బుద్ధితో, మీ ఇంటెలిజెన్స్తో మీరు రాసినటువంటి ఆ ఎమోషన్ అన్నింటినీ అనలైజ్ చేయండి, విశ్లేషించండి. ఇందులో ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్, ఏది యూస్ఫుల్, ఏది నాట్ యూస్ఫుల్ అని చెప్పి తీసేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం వివేకం వాడాలి. ఎప్పుడైతే మన మనోభావాలు మనల్ని డామినేట్ చేస్తున్నాయో అప్పుడు మనం మన వివేకం వాడాలి, మన యొక్క బుద్ధిని వాడాలి. ఆ బుద్ధి మనకు లేదనుకోండి, ఆ వివేకం మనకు లేదనుకోండి, ఉంటుంది కానీ ఎమోషన్స్ వల్ల ఓవర్ పవర్ అయిపోద్ది అనమాట. మన ఎమోషన్స్ కొన్నిసార్లు ఏమిటంటే మనకి ఒక బుద్ధి, తెలివితేటలు, అనుభవం ఉన్నా కూడా ఆ అనుభవం మొత్తాన్ని కప్పేస్తాయి అనమాట ఎమోషన్స్, ఆ క్షణికావేశాలు. అప్పుడు ఏం చేయాలంటే ఒక ఫ్రెండ్ కావాలి మనకి. ఆ ఫ్రెండ్ భగవద్గీత. ఆ ఫ్రెండ్ భగవద్గీతని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. మీరు భగవద్గీతని డైరెక్ట్గా చదివినా,
ఆ భగవద్గీతని చక్కగా అర్థం చేసుకుని మీకు అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి వ్యక్తిని కలిసినా కూడా ఏం జరుగుతుందంటే వారి యొక్క గైడెన్స్లో, వారి యొక్క మార్గదర్శకత్వంలో మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. సింపుల్ అండి. గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియోకి రావడానికి దారి తెలియదు మాకు. ఏం చేశారు వీళ్ళు? గూగుల్ మ్యాప్స్ పెట్టారు. ఆవిడ లింక్ పెట్టారు. ఆ లింక్ని చూసి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని మేము ఇలా వచ్చాం. లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, అలా. అంటే గైడెన్స్ ఉందనుకోండి వచ్చేయచ్చు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పెట్టారనుకోండి, మీరు సపోజ్ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి, తీసుకోలేదు, మీరు రైట్ టర్న్ తీసేసుకున్నారు. అప్పుడు గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుందండి? మళ్ళీ కరెక్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు గూగుల్ మ్యాప్ లేదనుకోండి, ఎవరు ఉంటారు కరెక్ట్ చేయడానికి లేరు. మనం ఆ రైట్నే లెఫ్ట్ అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. 10 నిమిషాలు, అరగంట టైం వేస్ట్ అయిపోతుంది, పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది. అవునా? అంటే గైడెన్స్ పక్కన ఉందనుకోండి, మీరు తప్పు చేసినా కూడా సరిదిద్దుతారు వాళ్ళు. నేను గూగుల్ మ్యాప్స్ని అడ్వర్టైజ్ చేయట్లేదు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్, చక్కటి ఉదాహరణ. అవును. అంటే మన పక్కన ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. అంతే. సో ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరై ఉండాలి? మన శ్రేయోభిలాషులై ఉండాలి. కొంతమంది తప్పు గైడెన్స్ ఇస్తారండి. ఈ కాలంలో అయితే చెప్పలేము. అంటే వాళ్ళకి ఏదైనా కావాలన్నటువంటి ఒక స్వార్థపూరిత భావనతో గైడెన్స్ ఇస్తారు కొంతమంది. అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పాలి. మీకు ప్రాబ్లం ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళు సొల్యూషన్ ఇవ్వాలి. ఈ సొల్యూషన్ ఇవ్వడం ద్వారా నాకేం వస్తుంది అన్నటువంటి భావనతో కొంతమంది సొల్యూషన్ ఇస్తారనమాట. అటువంటి వాళ్ళు పెద్దగా ఉపయోగపడరు మనకి. కానీ మన శ్రేయోభిలాషులు ప్లస్ కొంతమంది శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళకి సరైన అనుభవం ఉండదు. వాళ్ళు మన మంచి కోరుకుంటారు, కానీ మనకి ఏది మంచిదో వాళ్ళకి తెలియదు. ఆ నాలెడ్జ్ కానీ చెప్పే ఇది ఉండదు. అవును, అనుభవం లేకపోవచ్చు. సో అలా అనుభవం లేని వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా, వాళ్ళు ఎంత శ్రేయోభిలాషులైనా అనుభవం లేని వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోకూడదు. వాళ్ళు ఎంత అనుభవజ్ఞులైనా వాళ్ళు మన శ్రేయోభిలాషులు కాలేదనుకోండి, వాళ్ళ గైడెన్స్ కూడా మనకు ఉపయోగపడదు. అంతే. అనుభవజ్ఞులు ప్లస్ శ్రేయోభిలాషులు, మన వెల్విషర్స్ ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజేషన్ కూడా ఉండాలి. అప్పుడు అటువంటి వాళ్ళ మార్గదర్శకత్వంలో మీరుంటే పారిపోవాలనిపించదండి, పట్టుదలతో యుద్ధం చేయాలనిపిస్తుంది అనమాట. అది కృష్ణుడు ఆ పాత్రను పోషించాడండి అర్జునుడి విషయంలో. అర్జునుడు కూడా పారిపోవాలనిపించింది, కానీ కృష్ణుడు భగవద్గీతను చెప్పి అర్జునుడికి చక్కగా గైడెన్స్ ఇచ్చి యుద్ధం చేపించాడు. యాక్చువల్లీ నేను అడిగిన క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అర్జునుడే కదండి. అసలు పారిపోవడం అని మనం ఈ చిన్న చిన్న సమస్యలకు అంటున్నాం, అర్జునుడు ఉన్న సిచ్యువేషన్ ఇంకా దారుణమైన సిచ్యువేషన్ అసలు. అలాంటప్పుడు ఆయన ఏ విధంగా, శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే చెప్పి గైడ్ చేశాడో, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయగలము అనేది అది ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ. ఇది భగవద్గీత వినిపించారు కదా, మన లైఫ్లో కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, గీతా సారాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో చాలా మార్పు వస్తుందని చెప్పి, లౌకిక విషయాల పట్ల కానీ, లేదంటే బంధాలపైన వ్యామోహం వదులుకోవడం కానీ, ఇలాంటి విషయాల్లో చాలా మార్పులు వస్తాయని అంటారు కదా. ఇది ఇప్పుడు కూడా అంతే ఉంటుంది అంటారు? ఖచ్చితంగా అంతే, శాశ్వతంగా అంతే. ఎప్పటికీ మన మనసులో, మన బుద్ధిలో ఒక పరివర్తన రావాలి అంటే భగవద్గీత, భాగవతం ఇటువంటి గ్రంథాలు ఎంతో దోహదపడతాయండి. భగవద్గీత చదివితే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. పాజిటివ్ చేంజ్. మార్పు అంటే ఇక్కడ నెగిటివ్ చేంజ్ కాదు, పాజిటివ్ చేంజ్ అనమాట. కొంతమంది దాన్ని నెగిటివ్ చేంజ్గా పరిగణిస్తారు. భగవద్గీత చదువుతారు, ఇలా గుణి చేసుకుంటారు, లేదంటే ఇక వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళ వైరాగ్యం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు యూనివర్సల్ స్పిరిచువల్ హిస్టరీలో చూస్తే ఎంతమంది సన్యాసులు ఉన్నారండి? పురాణాలన్నీ చూస్తే సన్యాసులు ఎంతమంది అండి? వీఆర్ ఆల్వేజ్ ఎ మైనారిటీ. గృహస్థ వైష్ణవులు ఉన్నారు చూడండి. అంటే భక్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళల్లో గృహస్థులు ప్రముఖులు. మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఉంటూ భక్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఇలా సన్యాసం తీసుకునో, బ్రహ్మచర్యం తీసుకునో, ఒక సాధువుగా భక్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ అనమాట. అంటే స్పిరిచువాలిటీ అండ్ రెనౌన్సియేషన్ ఆ రెండు పూర్తిగా ఈక్వల్ కాదు. అంటే భక్తి మార్గంలో పురోగతి చెందాలంటే, ముందుకు వెళ్ళాలంటే కేవలం సన్యాసమే తీసుకోవాలి అని ఏ శాస్త్రం చెప్పట్లేదు మనకి. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ విద్యుత్ ధర్మాల్ని వాళ్ళు పాటిస్తున్నా కూడా, ఏ ప్రదేశంలో ఉన్నా కూడా వారు భగవద్గీతని చదవచ్చు, వారు అర్థం చేసుకోవచ్చు, పాటించవచ్చు.
ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు, భగవద్ధామాన్ని చేరుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ప్రాక్టికల్. ఓకే. ఓకే. సో, ఎవరికైతే అట్లాంటి మిస్‌కన్సెప్షన్ ఒక రాంగ్‌గా అర్థం చేసుకొని ఉన్నారో, దీనికి దానికి అసలు సంబంధం లేదు. ఇది మీ ఇండివిడ్యువల్ చాయిస్ కదా! మీరు పర్సనల్‌గా వ్యక్తిగతంగా ఇలా ఉండాలి అని అనుకున్నారు. కానీ చదివిన వాళ్ళందరూ అలా అవుతారంటే సొసైటీలో ఇంకెవరు ఉండరు. ఎందుకంటే చదివే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా! అండ్ మన లైఫ్‌లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా సొల్యూషన్ అందులోనే ఉంది అని ఇప్పటికీ చాలా మంది నమ్ముతూ ఉంటారు. అవును, అది నిజం. హ్మ్. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. అసలు భగవద్గీత కృష్ణుడు చెప్పింది ఎవరికండి? హ్మ్. అర్జునుడికి. అవును. అర్జునుడు సన్యాస? కాదు. అర్జునుడు ఏమైనా రిటైర్ అయిన పెన్షనరా? కాదే. హ్మ్. ఒక రాజకుమారుడు, హ్మ్. కేవలం రాజకుమారుడు కాదండి, రాజమహల్లో కూర్చుని లీజర్గా అలా వినట్లేదు, అమ్మా! కథా కాలక్షేపం చేయట్లేదు, యుద్ధం చేయబోతున్నాడు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, హ్మ్. ఇంకో 5 నిమిషాల్లో యుద్ధం ఉందనక ఇప్పుడు భగవద్గీత వింటున్నాడు. అంటే అర్జునుడు సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, పెద్ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు భగవద్గీత ఉన్నాడండి. హ్మ్. హ్మ్. అలాగే మన జీవితంలో కూడా మనకి ఎన్నెన్ని విద్యుక్త ధర్మాలు ఉన్నా, ఎన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ఉన్నా, ఎన్ని బాధ్యతలు నెత్తి మీద ఉన్నా కూడా భగవద్గీత మనకు మార్గాన్ని చూపిస్తుంది, హ్మ్. మనలో పరివర్తన తీసుకొస్తుంది, అవును. మనలో మన మైండ్లో ఒక క్లారిటీని తీసుకొస్తుంది. కన్ఫ్యూజన్ టు క్లారిటీ. భగవద్గీత మొదటి అధ్యాయం చూస్తే పూర్తి కన్ఫ్యూజన్ అనమాట. అర్జున విషాదయోగం, హ్మ్. యుద్ధం చెయ్యాలా వద్దా? చేయడం ధర్మమే, క్షత్రియ ధర్మం, కానీ చేస్తే మా బంధువులు చచ్చిపోతారు, వాళ్ళు లేకపోతే నేను ఎలా బతుకుతాను, మనసు పట్టలేదు మీరు అన్నట్టు. అవునా? అంటే కన్ఫ్యూజన్ అనమాట పూర్తిగా, చెయ్యాలా వద్దా, డెసిషన్ లేదు, ఇండిసిషన్. కానీ చివరి అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా మన అర్జునుడు? భగవద్గీత మొత్తం విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడంటే, నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. శ్లోకం చెప్పాలంటే మీకు, భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు ఏమన్నాడంటే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యః శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. అంటే కార్పణ్య దోష అపహత స్వభావ, నాకున్నటువంటి అనుభవాన్ని తెలివితేటల్ని నేను ఇప్పుడు వాడలేకపోతున్నాను, పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాను. ధర్మ సమ్మూఢచేతాః, నా ధర్మం ఏమిటో తేల్చుకోలేనటువంటి సమ్మూఢం, ఒక ఇల్యూషన్లో ఉన్నాను నేను. శ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే, నాకు ఏది శ్రేయస్సును కలిగిస్తుందో నువ్వే చెప్పాలి కృష్ణ అని కృష్ణుడి యొక్క శరణు పొందాడు. కన్ఫ్యూజన్. అప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. చెప్పిన తర్వాత అర్జునుడు ఏమన్నాడు తెలుసా? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. నష్టో మోహ అంటే నా మోహం పూర్తిగా తొలగిపోయింది, నా ఇల్యూజన్, నా కన్ఫ్యూజన్, నా బివిల్డర్మెంట్ అంతా పోయింది, ఫుల్ క్లారిటీ. స్థితోస్మి గత సందేహ, నాకు ఇప్పుడు ఏ సందేహాలు లేవు, నో డౌట్స్, ఫుల్ క్లారిటీ. నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎలా చెయ్యాలి, మొత్తం క్లారిటీ ఉంది నాకు. అది భగవద్గీత మనల్ని కన్ఫ్యూజన్ అనే స్టేషన్ నుంచి క్లారిటీ అనే స్టేషన్కి తీసుకెళ్లే బస్సు అండి. అవునా? లేదంటే కన్ఫ్యూజన్ అనే తీరం నుంచి క్లారిటీ అనే తీరానికి చేర్చే పడవండి. లేదంటే కన్ఫ్యూజన్ అనే డెస్టినేషన్ నుంచి క్లారిటీ అనే డెస్టినేషన్ తీసుకెళ్లే ఎయిర్ప్లేన్ అండి భగవద్గీత. మీరేం కావాలంటే పెట్టుకోండి. లేదు లేదు, డెఫినెట్గా అండి. ఇంకొకటి, నేను ఫ్యూ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఏమన్నారంటే, పోయినప్పుడు వినడం కాదు, పెట్టడం కాదు భగవద్గీత, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యూత్ తెలుసుకోవాలి ఫస్ట్ భగవద్గీత, మొత్తం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి లేనప్పుడు మీరు ఆ సారాంశం అర్థం చేసుకొని ఏం లాభం, యూత్గా ఉన్నప్పుడే తెలుసుకుంటే వచ్చే లైఫ్ అంతా కూడా ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది అని చెప్పేసి అన్నారు. కరెక్ట్, వెరీ వెల్ సెడ్ అసలు. పర్ఫెక్ట్. ఎందుకంటే ప్రహ్లాదుడు ఏమంటాడంటే భాగవతంలో, కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ అన్నాడు. కౌమారం అంటే 5 ఏళ్ల వయసు, పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వయసు వరకు అది కౌమార దశ అంటారు, బాల్య దశ అంటారు. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో, ప్రాజ్ఞ అంటే తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక మార్గాన్ని కౌమార దశ నుంచే ప్రారంభిస్తారు. అంటే ఏంటి ప్రభుజీ? అంటే యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు. మీరన్న మాట నేను చెప్పాను. దాని వర్డ్ మీనింగ్ యంగ్ ఏజ్. కౌమార అంటే బాల్య దశ, ఓకే ఓకే, మొదటి 5 ఏళ్ళు. కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ అంటే కౌమారం నుంచి, బాల్యం నుంచే, చైల్డ్హుడ్ నుంచి మనం ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించాలి, అది దాని అర్థం. మీరు చెప్పిన మాట నేను సంస్కృతిలో చెప్పాను. ఓకే ఓకే, ఆ వర్డ్ మీనింగ్ అర్థం. నైస్ నైస్. ప్రభుజీ, ఇందాక మీరు చెప్తున్నాం, నాకు చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు
మనకి భగవద్గీతని అర్జునుడికి చెప్పారు. Hmm. ఓకే. Hmm. బాగుంది. ఎందుకని చెప్పేసి కౌరవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో చేంజ్ తీసుకురావడానికి ట్రై చేయలేదు? వాళ్ళు అర్హులు కాదనా? చెప్పినా కూడా చేశారమ్మా. అర్థం చేసుకోలేరనా? ఖచ్చితంగా చేశారు. అసలు ప్రయత్నం జరిగింది అయితే. యుద్ధం జరగక ముందే యుద్ధాన్ని ఆపాలని కృష్ణుడు ఎంత ప్రయత్నం చేశాడు చెప్పుకున్నాం ఆ మాట మనం కాసేపు క్రితం. రాయబారం రాయబారం చేశారని. చేశాడు అవును. కృష్ణుడు రాయబారం. ఉమ్, రాయబారానికి వెళ్తే ఎంతో నమ్రతతో కృష్ణుడు దుర్యోధనుడితో చెప్పాడు, చక్కగా మీరు 105 మంది బ్రదర్స్ ఉమ్, పాలించండి హస్తినాపురాన్ని. ఉమ్, మీరు 100 మంది ఉన్నారు, ఇంకో 5 మంది జాయిన్ అవుతారు, పాండు మహారాజు కొడుకులు. ఉమ్, కాబట్టి 105 చక్కగా పాలించుకోండి. ఉమ్, లేదు మేము కలిసి ఉండం విడిపోతాం అంటారా, సరే సగం మీరు తీసుకోండి, సగం వాళ్ళకి ఇవ్వండి. ఉమ్, సగం ధృతరాష్ట్రుడి కొడుకులకి, సగం పాండు మహారాజు కొడుకులకి, 50-50 అలా చేసుకోండి అన్నాడు. ఉమ్, నో అన్నాడు. సరే 50-50 కాదు, రాజ్యం అంతా మీరే ఉంచుకోండి. కానీ వాళ్ళు క్షత్రియులు కాబట్టి, పరిపాలన వారి ధర్మం కాబట్టి ఉమ్, వారికి 5 ఊళ్ళు ఇవ్వండి చాలు. 5 ఊళ్ళు ఇస్తే వాళ్ళు ఏలుకుంటారు. ఉమ్, అంటే కుదరదన్నాడు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ కదా దుర్యోధనుడికి. ఉమ్, 5 ఊళ్ళు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు యుద్ధానికి ఇంకో ఊరి మీదకి వెళ్తారు, ఆ ఊరిని ఆక్రమించుకుంటారు, అలాగా మొత్తం మొత్తం తీసేసుకుంటారు అని తీసేసుకుంటారు. insecurity. ప్లస్ వీళ్ళు చాలా టాలెంటెడ్. దుర్యోధనుడికి తెలుసు, ఆ, మన యుధిష్ఠిరుడికి, అర్జునుడికి, భీముడికి ఉన్న టాలెంట్ దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి లేదు. ఉమ్, అంటే గదాయుద్ధం కాస్త వచ్చు, కానీ వీళ్ళకున్నంత ధర్మ పరిజ్ఞానం ప్లస్ ఎదుటి కింగ్స్తో మంచి ఫ్రెండ్షిప్ చేసుకునేటటువంటి అది ఈ దుర్యోధనుడికి లేదు. కోపిష్టి, గర్విష్టి, అహంకారి. ఉమ్, సో ఏం చేస్తారు చెప్పండి. నేను నో అన్నాడు దానికి. అసలు సూది మనం ఊపినంత నేల కూడా ఏమనన్నాడు. ఉమ్, అంటే కృష్ణుడు దుర్యోధనుడిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, ఉమ్, కానీ ఏం చేస్తాం, స్వీకరించట్లేదు. ఉమ్. అసలు కృష్ణుడిని బంధించడానికి, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాడండి దుర్యోధనుడు. రాయబారిగా వచ్చినటువంటి ఆ దూత కృష్ణుడికి, పాండవ దూత కృష్ణుడిని దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుడు చెప్పాడు బంధించొద్దని, అయినా కూడా ఒప్పుకోలేదు, బంధించాడు. ఉమ్, కానీ కృష్ణుడు ఎవరు బంధిస్తారు చెప్పండి. కృష్ణుడు విశ్వరూపం చూపించాడు, వెళ్ళిపోయాడు. అవునా? అంటే కృష్ణుడు ప్రయత్నం అయితే చేశాడు, కానీ పరివర్తన రాలేదు. అంటే పరివర్తన, ఇప్పుడు కృష్ణుడు కానీ భగవంతుడు ఏ రూపమైనా కూడా, కృష్ణుడు అయినా రాముడైనా, పరివర్తన బలవంతాన్ని తీసుకురారండి. ఉమ్, బలవంతంగా తీసుకొస్తే అది పరివర్తన అవ్వదు, ఫోర్స్ అవుద్ది. అవునవును. ఇప్పుడు రావణాసురుడికి శ్రీరామచంద్రుడు ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి. ఆంజనేయుని పంపించాడు, అంగదుడిని పంపించాడు. ఇక రావణాసురుడు స్వయంగా యుద్ధభూమికి వచ్చినప్పుడు కూడా చివరిగా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఓ రావణ, సీతని నాకు గౌరవంగా అప్పగించి సంధి చేసుకో, నీ ప్రాణాలు కాపాడుకో, నీ యొక్క రాక్షస సామ్రాజ్యాన్ని కాపాడుకో అంటే రావణాసురుడు ఒప్పుకోలేదు. ఉమ్, అహంకారి, యుద్ధం చేస్తానన్నాడు, తెచ్చాడు. అవునా? అంటే మనకి ఏదైనా ఒక కార్యం చేయాలనిపిస్తే అది మన నిర్ణయం, మన చాయిస్, మన డెసిషన్. దాంట్లో కృష్ణుడు ఇంటర్ఫీర్ అవ్వడండి. ఉమ్, అంటే ఏది మంచో ఏది చెడో మనకు చెప్తాడు, కానీ అది మనం చెడునే స్వీకరిస్తామంటే, ఇది చెడు నాయన అని చెప్తాడు, ఒకసారి 10 సార్లు చెప్తాడు, కానీ మనం చెడునే స్వీకరిస్తామంటే మనం ఫోర్స్ఫుల్గా మంచిని స్వీకరించే విధంగా చేయడండి ఆయన. ఓకే. ఎందుకు చేయడు అంటే, అలా చేస్తే మనం మెషిన్స్ అవుతామండి, ఉమ్, వ్యక్తులం కాము, మనుషులం కాము. అంతే కదా. అవును. మనం మెషిన్స్ కాదు కదా. ఉమ్, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, లేకపోతే ఆ కెమెరా ఉంది, వీరేం చెప్తే చేయాల్సిందే, ఉమ్, అది దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్లో. ఉమ్, కానీ వ్యక్తి అంటే మీకు ఒక చాయిస్ ఉంది. ఉమ్, ఇక్కడ ఇడ్లీ దోశ పెడితే మీకు ఇడ్లీ ఇష్టమైతే ఇడ్లీ తింటారు, దోశ ఇష్టమైతే దోశ తింటారు. మీకు ఒక చాయిస్ ఉంది. భగవంతుడు మీకు ఒక ఇండిపెండెన్స్ ఇచ్చాడు, ఆ ఇండిపెండెన్స్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాడు. ఉమ్, కానీ ఆ ఇండిపెండెన్స్ని, ఆ కాస్త స్వేచ్ఛని, స్వాతంత్రతని మీరు ఉపయోగించుకుని మంచిని స్వీకరించారనుకోండి, మీ మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. కానీ చెడుని స్వీకరించారనుకోండి, చెడు జరుగుతుంది. సింపుల్. అంతే. అది భగవంతుడి యొక్క తప్పు కాదు. ఉమ్, సో భగవంతుడు భగవద్గీతని కేవలం అర్జునుడికే చెప్పాడు, పాండవులకే చెప్పాడు. ఆయన యొక్క ఆధ్యాత్మిక బోధనలన్నీ కొంతమంది భక్తులకే ఇస్తాడు. ఆయనకు పక్షపాతం ఎక్కువ, ఆయనకు పార్షియాలిటీ ఎక్కువ అని కాదండి. ఉమ్, భగవంతుడు అందరికీ సమానమే. ఉమ్, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అన్నాడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో. కృష్ణుడు ఏమన్నాడంటే, సమోహం సర్వభూతేషు, అందరికీ నేను సమానంగా నా ప్రేమను పంచుతాను, ఉమ్, అందరూ నాకు ఈక్వలే. ఎందుకంటే నాకు ఆయన బిడ్డలే కదా. ఏం చెప్పాడు అక్కడ భగవద్గీతలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన.
అందరూ జీవులు నా యొక్క అంశలే. నా అంశలే అయినటువంటి ఈ జీవులందరికీ నేను సమానంగా ప్రేమను పంచుతాను. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తు, ఎవరిని ద్వేషించను. నా ప్రియ, ఎవరు నాకు స్పెషల్గా డియర్ అని అనుకోను. కానీ ఏ భజింతితు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం, ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారో వారి పట్ల కాస్త ఎక్కువ మొగ్గు చూపుతాను. ఒక పక్క నేను ఇంపార్షియల్ అంటున్నాడు, కానీ ఇక్కడ పార్షియాలిటీ చూపిస్తాను అంటున్నాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? చిన్న మాట అండి. ఇప్పుడు స్కూల్లో టీచర్ పాఠం చెప్తుంది అనుకోండి, 50 మంది పిల్లలు ఉన్నారు, అందరికీ సమానంగా పాఠం చెప్తుంది కదా టీచర్. ఎవరి చెవులు మూసేయట్లేదు కదా, అందరికీ సమానంగా పాఠం చెప్తుంది. కానీ కొంతమంది పిల్లలు శ్రద్ధగా వింటారు, నోట్ చేసుకుంటారు, రాసుకుంటారు. ఇంకొంతమంది పిల్లలు అల్లరి చేస్తారు, స్మార్ట్ ఫోన్ చూసుకుంటారు, కిటికీలను చూస్తారు, తన్నుకుంటారు, కొట్టుకుంటారు, మాట్లాడతారు. ఇప్పుడు అది వారి తప్పు. అంటే టీచర్ మధ్య మధ్యలో గుర్తు చేస్తూనే ఉంది, అల్లరి చేయకండి, వినండి, శ్రద్ధగా వినండి, నోట్స్ బాగా రాసుకోండి అని చెప్తూనే ఉంటుంది. అయినా కూడా పిల్లలు కొంతమంది అల్లరి చేశారనుకోండి, శ్రద్ధ చూపించలేదనుకోండి, టీచర్ బాధ్యత కాదు కదా. టీచర్ అందరికీ సమానంగా పాఠం చెప్తుంది. సరే, క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక పిల్లాడో ఒక విద్యార్థి వచ్చి టీచర్ని ఒక డౌట్ అడిగాడు అనుకోండి, ఎక్స్ట్రా డౌట్. టీచర్ టైం ఇస్తుందా లేదా? హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే అది పార్షియాలిటీయా? అదేమిటి క్లాస్ తర్వాత కూడా వాడికి పాఠం చెప్తున్నా మాకు చెప్పట్లేదంటే, నువ్వు క్లాస్లో చెప్పిన పాఠాలు వినట్లేదు, క్లాస్ బయట వింటావు నువ్వు. నా దగ్గరకు వచ్చాడు, నువ్వు నా దగ్గరికి రాలేదు కదా. అలాగే భక్తిలో కూడా భగవంతుడు అందరికీ సమానంగా ప్రేమను పంచుతాడు. కానీ కొంతమంది ఆ ప్రేమను స్వీకరిస్తారు, కొంతమంది ఆయన్ని భక్తితో చేరుకుంటారు, కొంతమంది ఆయన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు దానికి వచ్చేటటువంటి రియాక్షన్ అనుభవించాల్సిందే కదా. అందుకే భగవంతుడు యొక్క పార్షియాలిటీ కాదండి, ఆయన జ్ఞానాన్ని అందరికీ సమానంగా అందిస్తాడు. కానీ దాన్ని స్వీకరించి దాన్ని మన జీవితంలో అవలంబించుకోవలసినటువంటి బాధ్యత మనకుంది. మనల్ని ఫోర్స్ఫుల్గా ఇవ్వడండి, ఫోర్స్ఫుల్గా జ్ఞానాన్ని ఇవ్వడు. మీరు వాలంటీర్గా యాక్సెప్ట్ చేస్తే చేస్తాడు. ఏది రైట్ ఏది రాంగ్ అని గైడెన్స్ ఉంటుంది. ఒకవేళ తప్పు మార్గంలో వెళ్తున్నామంటే గుర్తు చేసి ఇది తప్పు నానా అని కూడా చెప్తారు. బట్ స్టిల్ వెళ్తున్నామంటే అది ఇంకా ఇది మీ ఇండివిజువల్ చాయిస్, మీ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పేసి వదిలేస్తారు అంతే. అది ఇంకా మన కర్మ అంతే, ఇంకా మనమే చూస్ చేసుకున్నాం అంతే. అండ్ మీరు మంచి మాట ఒకటి ఏం చెప్పారంటే, కొంతమంది అంటారు శివాజ్ఞ లేనిది చీమైనా కదలదు కదా అని ఇప్పుడు తప్పు చేస్తున్నారంటే శివుడాజ్ఞే కదా అంటారు. కానీ ఇక్కడ మీరు చెప్పిన ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, భగవంతుడు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తాడు, కానీ నువ్వు రైటే చేయని చెప్పి ఫోర్స్ చేస్తే మనకి మెషిన్స్కి తేడా ఉండదు. అంతే. వెరీ గుడ్ లైన్ కదా అసలు అది. అంతే. ఇంకొక మాట, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మీరు చెప్పినటువంటి పాయింట్కే కనెక్టెడ్ ఎగ్జాంపుల్. సూర్యుడు ఉదయిస్తున్నాడండి పొద్దున తూర్పు దిక్కున. మీరు సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు, సూర్యుడిని దర్శనం చేసుకుంటున్నారు. అప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? చక్కటి వెలుతురు కనిపిస్తుంది, ఒక ఆరెంజ్ కలర్లో బ్రైట్గా ఉన్నటువంటి ఒక వెలుతురు కనిపిస్తుంది, అవునా? కానీ సూర్యుడిని చూడకుండా మీరు ముఖం తిప్పేశారు, వెన్ను చూపించారు సూర్యుడికి. మీ ఎదురుగా ఏం కనిపిస్తుందండి? నీడ, పెద్ద నీడ, లాంగ్ నీడ, డార్క్ షాడో కనిపిస్తుంది. సూర్యుడి వైపు తిరిగితే వెలుతురు కనిపిస్తుంది, లైట్. సూర్యుడికి వెన్ను చూపించి సూర్యుడి నుంచి ముఖం తిప్పేసామనుకోండి, నల్లటి నీడ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ నీడకు కారణం ఎవరండి? మన డెసిషన్, అటు తిరగడం. నీడ మీరు చూడడం అనేది మీ డెసిషన్, కానీ అసలు నీడకు కారణం ఎవరు? చెప్పండి మీరే. మీరు అక్కడ నిలబడ్డారు, మీ వెనకాల సూర్యుడు లేకుండా ఎదురుగా నీడ ఉంటుందా? లేదు, ఉండదు కదా. వెనకాల సూర్యుడు లేడు అనుకోండి, ఎదురుగా నీడ ఉండదు కదా. ఉండదు. కాబట్టి నీడకి కారణం కూడా సూర్యుడే. మీరు సూర్యుడిని చూస్తే ఆ వెలుతురికి కారణం సూర్యుడు, నీడని చూస్తే నీడకి కారణం కూడా సూర్యుడే. మీ వెనక సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీ ఎదురుగా నీడ ఉంది. అలాగే ఈ ప్రపంచంలో మంచికి కారణం కృష్ణుడు, చెడుకి కారణం కూడా కృష్ణుడే. కానీ అది ఆ మంచైనా చెడైనా మన జీవితంలో జరగాలి అంటే అది మీ చాయిస్. అంతే. మంచైనా చెడైనా భగవంతుడే సృష్టించాడు. కానీ ఆ సృష్టిలో చెడు జరుగుతుంది అంటే అది భగవంతుడి వల్ల జరగట్లేదు, భగవంతుడిని నిర్లక్ష్యం చేయడం వల్ల జరుగుతుంది. భగవంతుడి వల్ల జరగడం వేరు, భగవంతుడిని నిర్లక్ష్యం చేయడం వల్ల జరగడం వేరు. అంతే. పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం. ఫెయిల్ ఎందుకు అవుతారు అంటే పరీక్ష సరిగ్గా రాయలేదు కాబట్టి
పరీక్షని నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఫెయిల్ అయ్యారు అనమాట. ఉమ్, ఆ ఫెయిల్యూర్ ఉంది, ఫెయిల్యూరు యూనివర్సిటీ ఇచ్చింది, ఉమ్, పాస్ అయిన సర్టిఫికెట్ యూనివర్సిటీ ఇచ్చింది. ఉమ్. ఇప్పుడు ఫెయిల్ అయిన సర్టిఫికెట్ యూనివర్సిటీ ఇచ్చింది కదా అని చెప్పి యూనివర్సిటీ తప్ప కాదే. అంతే అంతే. ఉమ్, అలాగే మన జీవితాల్లో కష్టాలు కలుగుతున్నాయి అంటే, ఉమ్, తప్పులు చేస్తున్నారు జనాలు అంటే, దానికి భగవంతుడి కారణం కాదు. ఉమ్, ఒక రకంగా చూస్తే అంత ఆయన వల్ల జరుగుతుంది. మీరు అన్నట్టు చీమైనా కుట్టదన్నారు కదా, ఉమ్, అంత ఆయన వల్ల జరుగుతుంది, ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఉమ్. కానీ ఆయన ఆధ్వర్యంలో జరిగే చెడుకి కారణం ఆయన కాదు. అర్థమైంది. నీడ ఆయన నుంచే వస్తుంది, సూర్యుడి నుంచే వస్తుంది. ఉమ్, కానీ ఆ నీడ మీరు చూడడానికి కారణం సూర్యుడు కాదు, అదే నీడకి కారణం సూర్యుడే. చిన్న లాజిక్ అంతే అది. అంతే. ఇంకా సూపర్ సూపర్ అండి. మీరు మంచి మంచి ఉదాహరణలు చెప్తున్నారు. యాక్చువల్లీ అంటే డైలీ లైఫ్కి రిలేట్ అయ్యే ఉదాహరణలు చెప్పడం వల్ల ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకొకటి, దేవుడు మనకి కనిపించాడు కదా అని కొంతమంది అనుకుంటారు కదా, అసలు కనిపించని దేవుడిని ఎందుకు మొక్కుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ కొంత చెప్తే, కనిపించని దేవుడికి ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అంటే, వెరీ సింపుల్గా మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కనిపించే నేచర్, ప్రకృతి. మీరు అన్న ఈ ఎగ్జాంపుల్, ప్రకృతిని మనం చాలా బాగా చూసుకుంటే అట్లీస్ట్ మెరుగుపరచడం పక్కకు పెడితే, ఉన్నది కాపాడగలిగితే అది మనకి ఎప్పుడు ఫ్రూట్ఫుల్గానే మంచిగా చూసుకుంటుంది. లేదు మేము దాన్ని ఇది చేసేస్తాము, స్పాయిల్ చేసేస్తాము అని అంటే, వచ్చే ప్రళయాలకి మళ్ళీ భగవంతుడిని క్వశ్చన్ చేయొద్దు. అంతే. కరెక్టే, మీరు అన్నమాట కరెక్టే. ఎందుకంటే ప్రకృతి అంటే ఎవరి ప్రకృతి అండి? ప్రకృతి అంటేనే దేవుడు కదా, ఇంకా గాడ్. అసలు ప్రకృతి భగవంతుడి యొక్క ఎనర్జీ, ఆయన యొక్క శక్తి. ప్రకృతి అంటే నేచర్. ఎస్. నేచర్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్, నేచర్ ఇస్ డిపెండెంట్ ఆన్ సమ్మన్. నేచర్ బిలాంగ్స్ టు సమ్మన్. ఆ వ్యక్తి నేచర్ ఇది అని అంటుంటాం కదా మనం. అంటే నేచర్ అనేది ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిపెండెంట్ వర్డ్. ఓకే. అది భగవంతుడికి సంబంధించినటువంటి ప్రకృతి. అది భౌతిక ప్రకృతి కావచ్చు, ఆధ్యాత్మిక ప్రకృతి కావచ్చు. ఆ ప్రకృతికి అధినేతగా ఒక పురుషుడు ఉండాలి, ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి భగవంతుడు. ఆ వ్యక్తి యొక్క ప్రకృతే మనం చూసేటటువంటి వాతావరణం అంతా భౌతిక ప్రకృతి. అందుకే భగవంతుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో అర్జునుడికి విశ్వం మొత్తాన్ని చూపిస్తాడు. విశ్వరూప సందర్శన యోగం, విశ్వరూపం మొత్తాన్ని చూపిస్తాడు. అయితే విశ్వరూపం అంటే ఏమిటి తెలుసా? ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని, ప్రతి ప్రదేశాన్ని ఒకే చోట భగవంతుడి యొక్క రూపంలో భాగంగా చూపించడం, ప్రదర్శించడం, అది విశ్వరూపం. అనేక బాహూదర వక్తర నిత్యం పశ్యామిత్వం సర్వతోనంత రూపం, అదంతా విశ్వరూపం అనమాట. అంటే ఎక్కడ ఈ ప్రపంచంలో ఈ విశ్వం మొత్తంలో ఉన్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, ప్రదేశాలని అన్నింటినీ ఒక దగ్గర ప్రదర్శించాడు కృష్ణుడు. విశ్వరూపం అంటే ఆ ప్రకృతి నేనే అని చెప్పాడు. మీరు అన్నట్టు ప్రకృతి నేను అనేది ఒక మాట, ఆ ప్రకృతి నా యొక్క శక్తి అనేది ఇంకొంచెం మోర్ యాక్యురేట్ అండ్ మోర్ డీటెయిల్ మాట అనమాట. అది భగవంతుడి శక్తి. మనకి చాలా చాలా వరకు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి శక్తి కావాలి, శక్తివంతుడైనటువంటి భగవంతుడు అవసరం లేదు. ప్రకృతిని వారి యొక్క ఆనందం కోసం వాడుకుంటారు, కానీ ఆ ప్రకృతి వెనుక ఉన్నటువంటి పురుషుని మాత్రం విస్మరిస్తారు. చాలా మందికి లక్ష్మి కావాలి, నారాయణుడు అక్కర్లేదు. లక్ష్మి కావాలి, బంగారు నాణ్యాలు, బంగారు నాణ్యాలు. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా 2 చేతులు ఉంటే అక్కడ నుంచి బంగారు నాణ్యాలు, పక్కన ఏనుగులు ఉంటే ఏనుగులు కూడా బంగారు నాణ్యాలు ఇవ్వాలి. లక్ష్మి కావాలి, నారాయణుడు మాత్రం నాకు అక్కర్లేదు అంటారు కొంతమంది. రావణాసురుడు ఉన్నాడు, నాకు సీత కావాలి, రాముడు అక్కర్లేదు. శిశుపాలుడు ఉన్నాడు, నాకు రుక్మిణి కావాలి, కృష్ణుడు అక్కర్లేదు. వృకాసురుడు ఉన్నాడు, నాకు పార్వతి కావాలి, శివుడు అక్కర్లేదు. అదండి భగవంతుని విస్మరించి భగవంతుడి శక్తిని వీళ్ళు ఆనందిద్దామని చూస్తుంటారు. ఎంత మహాపాపం అండి. అప్పుడు శక్తి వారిని అనుగ్రహించదు, ప్రకృతి వారిని అనుగ్రహించదు. ప్రకృతిని మనం అనుభవించాలని, ఆనందించాలని చూడకూడదు. ఆ ప్రకృతిని పురుషుడి పక్కనే చూసి ఇద్దరిని కలిపి పూజించాలని చూడాలి. ప్రకృతిని పురుషుడి నుంచి వేరు చేసి నేను ఆనందించాలి అనుకోవడం అది రాక్షస స్వభావం. రావణాసురుడు అదే పని చేశాడు, శిశుపాలుడు అదే పని చేయబోయాడు. అలాగే ఈ వృకాసురుడు కానీ చాలామంది రాక్షసులు ప్రవర్తన వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళకి సంపద కావాలి, ఆ సంపద అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పురుషుడు, ఆ భగవంతుడు అవసరం లేదు. కృష్ణుడు ప్రకృతి గురించి, పురుషుడి గురించి భగవద్గీత 13వ అధ్యాయంలో చెప్పాడు. అది క్షేత్రజ్ఞ విభాగ యోగం. అందులో కృష్ణుడు 6 టాపిక్స్ చెప్తాడండి. క్షేత్ర, క్షేత్రజ్ఞ, జ్ఞాన, జ్ఞేయ, ప్రకృతి, పురుష. సరే, చాలా ఇన్ డీటెయిల్డ్ సబ్జెక్ట్. కానీ మీరు చెప్పే స్టోరీస్ అన్ని ప్రభుజీ, ఇవన్నీ ఇప్పటికీ లైఫ్ లెసన్స్. యాక్చువల్గా
ప్రతి స్టోరీ ఊరికే ఏది జరగలేదు. ఉమ్, దాని వెనక ఒక సమ్మరీ, లైఫ్ లెసన్, ఉమ్, మారల్ వాల్యూసే ఉన్నాయి అన్నిటికీ అంతే. కూడా కదా. అంతే. ప్రభుజీ ఇంకొక చిన్న ప్రశ్న. ఉమ్, ఇందాక మనం భగవద్గీత చదవాలి, పూజించాలి, ఇలాంటి మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఉమ్, ఈ కలియుగంలో చూసుకుంటే అందరు కూడా డబ్బు సంపాదించాలి, జాబ్కి వెళ్ళాలి, ఉరుకుతూనే ఉన్నారు, పరుగులే పరుగులు జీవితం మొత్తం కూడా. ఒక ఫ్యామిలీకి కూడా కరెక్ట్ సమయం ఇవ్వలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు వర్క్ని, ఫ్యామిలీ టైంని. ఉమ్, ఇలాంటి సిచ్యుయేషన్లో వర్కే ఇదైపోయి ఫ్యామిలీకే టైం ఇవ్వలేని పరిస్థితులలో ఉమ్. ఎలా ఆధ్యాత్మికంగా ఇలాంటి స్పిరిచువల్ జోన్లో కూడా వాళ్ళు టైంని ఇవ్వగలుగుతారు? ఎలా లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి? కరెక్ట్, మంచి ప్రశ్న. ఇప్పుడు ఆ, రోజంతా బిజీగా ఉంటుంది, పరిగెత్తుతున్నారన్నారు, ఉరుకుతున్నారన్నారు, పరిగెత్తుతున్నారన్నారు మీరు, అవునా? మ్మ్. ఎంత పరిగెత్తినా కూడా ప్రతిరోజు భోజనం చేయాలి కదా. మ్మ్. అసలు భోజనం కోసమే పరిగెత్తుతున్నారు, ఆ విషయం ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ మర్చిపోతాను. సో భోజనం చేయాల్సిందే కదా. మ్మ్. సరే బిజీగా ఉన్నాను, ఆఫీస్లో బిజీగా ఉన్నాను అని చెప్పి ఒక మీల్ స్కిప్ చేశారు, మ్మ్. లంచ్ స్కిప్ చేశారు, కనీసం డిన్నర్ అనే చేయాలి కదా. అవును. సరే ఒక రోజంతా స్కిప్ చేశారు, ఉపవాసం చేశారు, పక్క రోజన్నా తినాలి కదా. మ్మ్. ఎందుకు తినాలి? పని చూసుకోవచ్చు కదా. మ్మ్. తినడానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? తినడం ఎందుకు ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు? ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ శరీరానికి ఆహారాన్ని అందించాలి అని ఎందుకు మీరు ప్రయారిటైజ్ చేస్తున్నారు? అది తింటేనే బతకగలము, నెక్స్ట్ డే వర్క్ చేయగలము, ఇంకా అది మ్యాండేటరీ అంతే. మ్యాండేటరీ, మ్మ్. నో ఆప్షన్. ఆ. తినాల్సిందే, అవును. తినకపోతే బ్రతకలేము, ఆ. అవునా? ఎలా అయితే ఈ శరీరానికి ఆహారం లేకపోతే శరీరం పనిచేయదో, మ్మ్. అలాగే ఆత్మకు కూడా ఆహారం కావాలండి. మ్మ్. ఆత్మకి కూడా ఆహారం కావాలి. ఆత్మకు ఆహారం ఏమిటండి? మ్మ్. ఆధ్యాత్మిక జీవనం, మ్మ్. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, భగవంతుడి యొక్క నామాల్ని జపించడం, మ్మ్. భగవంతుడి యొక్క కథల్ని లీలల్ని వినడం, మ్మ్. అదండి ఆత్మక ఆహారం. మ్మ్. ఇప్పుడు శరీరానికి ఆహారం లేకపోతే ఎలా అయితే శరీరం శిథిలమైపోతుందో, క్షీణించిపోతుందో, అలాగే ఆత్మకి ఆహారం లేకపోతే ఆత్మ కూడా వీక్ అయిపోతుందండి. అంటే ఆత్మ ఎంత శాశ్వతమైనా కూడా, ఇప్పుడు ఆత్మకి శరీరానికి వ్యత్యాసం తెలుసు కదా. మ్మ్. మనందరూ శరీరాలం కాదు, ఆత్మలం. అవును, ఆ విషయం అంతవరకు కన్విక్షన్ ఉంటే చాలా మంది ముందుకు వెళ్ళచ్చు. లే, ఉంది, ఉంది. అంతే. వీఆర్ సోల్స్, వీఆర్ నాట్ బాడీస్. అంతే. సోల్ ఈస్ ఎవర్ అలైవ్, బాడీ ఈజ్ నెవర్ అలైవ్. మ్మ్. అంటే ఈ శరీరంలో ఒక ఇది లేదండి. ఈ శరీరం అంటే కేవలం ఏమిటి? భౌతిక పదార్థాల యొక్క కాంబినేషన్. అవును. భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఈ 5 కంబైన్ అయితే శరీరం. ఆ శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఇంగ్రీడియంట్స్ అదే. మ్మ్. ఈ చర్మం ఉందనుకోండి, మ్మ్. ఈ 1 మిల్లీమీటర్ లేకపోతే 1/2 మిల్లీమీటర్ ఆ పొరని మనం తీసేసామనుకోండి, లోపల ఏముంటుందండి? మాంసపు ముద్ద, ఇంకేం లేదు. మ్మ్. శరీరం ఎంత అట్రాక్టివ్గా ఉన్నా కూడా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా, అల్టిమేట్గా శరీరం, బాడీ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 మెటీరియల్ ఎలిమెంట్స్. మ్మ్. భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు. ఈ 5 మెటీరియల్ ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్ అయినటువంటి ఈ బాడీ ఫంక్షన్ అవ్వాలంటే లోపల ఆత్మ ఉండాలి. మ్మ్. డెడ్ బాడీకి లివింగ్ బాడీకి తేడా ఏమిటండి? మ్మ్. మ్మ్. చేతులు, అవే కాళ్ళు, అవే మొహం, అదే ముక్కు, అవే కళ్ళు. మ్మ్. అయినా కూడా ఈ డెడ్ బాడీలో ఆత్మ లేదు, సోల్ లేదు. మ్మ్. కానీ ఇందులో సోల్ ఉంది, లివింగ్ బాడీలో సోల్ ఉంది. మ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ ఆకారం చూస్తే ఈ శరీరం ప్రధానం కాదండి, మ్మ్. ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రధానం. అది ఇంపార్టెంట్. మీరు ఈ శరీరం కరెక్ట్, ఈ శరీరాన్ని పోషించడానికి ఎంతైతే ప్రాధాన్యతను ఇస్తున్నారో, ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు ఆహారం ఇవ్వడానికి, పోషించడానికి, అంతే ప్రాధాన్యతని, అంతకన్నా ముఖ్యమైనటువంటి ఆత్మకు కూడా ఇవ్వాలి. మేము ఈ శరీర పోషణలో చాలా బిజీగా ఉన్నాము, ఇక ఆధ్యాత్మిక జీవనానికి సమయం లేదు అంటే అక్కడ లాజిక్ మిస్ అయిపోతుంది. మ్మ్. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు ఏదో అనారోగ్యం కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మందు ఇచ్చారు. నెక్స్ట్ విజిట్కి వెళ్తే, ఫాలోఅప్ విజిట్కి వెళ్తే, అప్పుడు డాక్టర్ అడిగాడు, మందు వేసుకుంటున్నావా అంటే వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు? అనారోగ్యంగా ఉంది అందుకే వేసుకోలేదు. ఏమైనా లాజిక్ ఉంది అందులో? ఐఎమ్ సో సిక్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ మెడిసిన్స్. ఐఎమ్ సో వీక్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ మెడిసిన్స్. ఐఎమ్ సో హంగ్రీ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ ఫుడ్. అంటే ఏమైనా లాజిక్ ఉందా? సెన్సిబుల్ కదా. అన్నం ఎందుకు తినట్లేదు అంటే బాగా ఆకలిస్తుంది అందుకే తినట్లేదు.
ఏం లాజిక్ లేదు. ముందు ఎందుకు వేసుకోవట్లేదు? బాగా అనారోగ్యంగా ఉంది అందుకే వేసుకోవట్లేదు. లాజిక్ లేదు కదా. అలాగే ఆధ్యాత్మిక జీవనాన్ని ఎందుకు మీరు అవలంబించట్లేదు, భగవంతుడి యొక్క నామజపం ఎందుకు చేయట్లేదు, పూజ ఎందుకు చేయట్లేదు అంటే భౌతిక విషయాల్లో బిజీగా ఉన్నాం అందుకే చేయట్లేదు. అసలు ఏం లాజిక్ లేదు దానికి. అది ఎంత ఇల్లాజికల్ గా అనిపిస్తుందో ఇది అంతే ఇల్లాజికల్, అంతకన్నా ఇల్లాజికల్. ఓకే ఓకే. నాకు అంటే ఈ శరీరం నుంచి బయటపడాలి కదా మీరు. ప్రభుజీ ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పినారు. ఎందుకు వేసుకోలేదంటే టాబ్లెట్ వేసుకునే ఓపిక కూడా లేదు, అంత అనారోగ్యంగా ఉన్నా వేసుకోలేదు అన్నంత ఈక్వల్ ఇది అండ్ మోర్ దెన్ దట్ అని చెప్పేసి అంటున్నారు. అంతేగా. ఇప్పుడు ఈ శరీరాన్ని పోషణకి ఎందుకు ఇంత పాటుపడాల్సి వస్తుంది మీకు? ఈస్ దేర్ ఎనీ సిచ్యువేషన్ వేర్ ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ ఫర్ దిస్ మెటీరియల్ బాడీ విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ ఎలిమెంట్స్? ఆ క్వశ్చన్ ఎవరికైనా మైండ్లోకి వస్తుందా? నేను ఈ శరీరాన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అందుకే శరీరం కోసం పాటుపడుతున్నారు. ఆత్మకు టైం ఏమంటే టైం లేదంటున్నారు. ఎందుకు? శరీర పోషణలో నేను చాలా బిజీగా ఉన్నాను అంటున్నారు. శరీరం మీరు కాదండి, ఈ శరీరం మీరు కాదు, మీకు శరీరానికి సంబంధం లేదు. ఎవరో ఒక ఆత్మ ఒక శరీరంలోకి, ఒక శిశువు శరీరంలోకి ప్రవేశించి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మహా అయితే 100 ఏళ్ళు రేర్గా ఉండొచ్చు. తర్వాత ఆ శరీరానికి ఆత్మకి సంబంధం లేదు. అంతే కదా. అంటే కేవలం 100 ఏళ్ళు మాత్రమే లేదంటే 70 ఏళ్ళు మాత్రమే మీతో ఉండే శరీరానికి మీరు అంత ప్రాధాన్యత ఇచ్చారే, కానీ మీకోసం మీరు ఏం చేసుకుంటున్నారు? అంత నిస్వార్థంగా శరీర పోషణ ఎందుకు చేస్తున్నారు? కాస్త స్వార్థపూరితంగా ఆలోచించి ఆత్మ కూడా పోషించుకోండి. అది మేము చెప్పే మాట. ఆధ్యాత్మికంగా ఉంటే ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది అంటారు. దేర్ ఇస్ ఏ సిచ్యువేషన్, అంటే ఈ శరీరంలో మనం ఉండకుండా ఈ ఆత్మే పూర్తిగా ఆధ్యాత్మిక స్వరూపంలో ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉందండి. మనం ఈ దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఇప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది కర్మ ఉంటే. కానీ కర్మ లేదనుకోండి, అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ భగవద్ధామానికి చేరుకుంటుంది. అక్కడ ఒక ఆధ్యాత్మిక స్వరూపం ఉంటుంది. అక్కడ భగవంతుడికి అనుచరుడుగా, స్నేహితుడుగానో స్నేహితురాలుగానో మీరు ఉండొచ్చు. అవునా? అంటే భగవంతుడికి ఎంతోమంది, కృష్ణుడు ఉన్నాడు, గోలోక బృందావనం ఉంది, వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయనకి ఎంతోమంది లక్ష్ములు ఉన్నారు. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం, కొన్ని సహస్ర వేల కొలది లక్ష్ములు ఆ భగవంతుడిని నారాయణుడిని వైకుంఠ లోకంలో ఆరాధిస్తున్నారు. అలాగే గోలోక బృందావనం అనే లోకానికి వెళ్తే ఆధ్యాత్మిక జగత్తులో అక్కడ కృష్ణుని ఆరాధించే గోపికలు గోప బాలకులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళవి ఆధ్యాత్మిక శరీరాలండి. వాళ్ళ శరీరం రక్తమాంసాలతో చేసినది కాదండి, మలమూత్రాలు ఉండే వాళ్ళ శరీరంలో. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య సచ్చిదానంద స్వరూపాలు. సత్ అంటే శాశ్వతమైనటువంటి రూపం, చిత్ అంటే పూర్తిగా ఎటువంటి అజ్ఞానం లేకుండా పూర్తిగా జ్ఞానం నిండినటువంటి రూపం, ఆనంద్ అంటే ఎప్పుడు ఆనందించే రూపం, ఎటువంటి ఆదుర్దాలు లేవు, ఎటువంటి బాధలు లేవు, ఒడిదుడుకులు లేవు. మీకు శాశ్వతంగా జ్ఞానం ఆనందం కావాలి అంటే మీ యొక్క శరీరం ఈ రక్తమాంసాలతో మలమూత్రాలతో కాకుండా మీ యొక్క శరీరం ఆనందంతో చేయబడిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆనందమయ శరీరం, చిన్మయ శరీరాన్ని మీరు పొందాలి అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని పాటించాల్సిందే. అప్పుడు ఈ శరీరం నుంచి, ఈ భవబంధాల నుంచి, జనన మరణ చక్రాల నుంచి, బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి మీకు లిబరేట్ అయిపోయి మీరు పైకి వెళ్తారు. దాన్ని ప్రయారిటైజ్ చేయాలి. లేదు ఈ శరీర పోషణలో నేను చాలా బిజీగా ఉన్నాను, ఆత్మక టైం లేదు. ఇప్పుడు ఈ స్టూడెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాడు స్టూడెంట్, అరే ఎగ్జామ్ రాయాలి కదా అంటే లేదు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో నేను చాలా బిజీగా ఉన్నాను, సోషల్ మీడియాలో బిజీగా ఉన్నాను, ఎగ్జామ్ రాసే ఓపిక లేదు. డిగ్రీ రాదు, పోతే పని, ఇన్స్టాగ్రామ్ ముఖ్యం అనుకుంటే లాజిక్ లేదు కదా. మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు జాయిన్ అయ్యావు? అదనమాట. అండర్స్టాండ్ అండి, వెరీ క్లియర్లీ సెడ్. అసలు మనము అవుట్ సైడ్ కనిపించే ఈ బాడీకి ఇచ్చేంత ప్రిఫరెన్స్ అండ్ ప్రయారిటీ ఏదైతే పర్మనెంటో ఈ సోల్కి ఇవ్వట్లేదు. అండ్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం సోల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తామో డెఫినెట్గా క్రమశిక్షణలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఫిజికల్లీ కూడా ఫిట్గా ఉంటాం కదా అసలు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఎవరైతే ఫుల్ డిసిప్లిన్తో ఉంటారో, ఈ ఆధ్యాత్మిక దాంట్లో చాలా బాగా ఉండి ఫుల్ డిసిప్లిన్గా ఉండి ఆధ్యాత్మికంగా ఆరాధన చేసుకుంటూ దైవారాధన చేసేవాళ్ళు ఫిట్గా కూడా ఉంటారు, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎందుకంటే ముందు లేస్తారు, పెందలుగాడు పడుకుంటారు, బ్రహ్మముహూర్తంలో లేస్తారు, ఆధ్యాత్మిక జీవనం వారి యొక్క జపం కానీ ఏదైనా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమిటంటే మీరు అన్నట్టు డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ వచ్చేస్తుంది. దానివల్ల బాడీ కూడా బాగుంటుంది.
ఆటోమేటిక్గా ఎంత బాగున్నా కూడా బాడీ శాశ్వతం కాదు. అది అది అర్థం భక్తులైనా కూడా బాడీ విడిచిపెట్టాల్సిందే. ఆ బాడీ విడిచిపెట్టి, కానీ ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వారికి ఒక ఆధ్యాత్మిక శరీరం వస్తుంది, ఆధ్యాత్మిక స్వరూపం వస్తుంది. భగవద్ధామంలో చావు పుట్టుకలకు అతీతంగా, కష్ట నష్టాలకు అతీతంగా శాశ్వతంగా అక్కడ ఉండగలుగుతారు. శరీర ఫిట్నెస్, మీరు అన్నట్టు బాడీ ఫిట్నెస్ ఉంది కదండి, అది ఒక బై ప్రోడక్ట్, భక్తికి బై ప్రోడక్ట్ మాత్రమే. భక్తులు కూడా అప్పుడప్పుడు అనారోగ్యం వస్తుంది, అందులో ఏం లేదు. కానీ శరీరం ఫిట్గా ఉంచుకోవడం అనేది ఒక చిన్న ఇన్సిగ్నిఫికెంట్ బై ప్రోడక్ట్, ఇంపార్టెంట్ అది. కానీ మెయిన్ ఏమిటంటే భగవంతుడికి దగ్గరికి చేరుకుంటాం మనం, అది మెయిన్ ప్రోడక్ట్. అది లక్ష్యం కూడా ప్రతి ఒక్కరికి కూడా కదా. పెద్దవాళ్ళు ఈ కష్టాలు ఇవన్నీ చూసి మోక్షం కలగాలనే కోరుకుంటా ఉంటారు, ఇంకో జన్మ వద్దు అని చెప్పి. అది మీరు అడిగిన క్వశ్చన్కి ఏమిటంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే, ఒకటి నేను ఇది ప్రయారిటైజ్ చేయాలని చెప్పాను, కేవలం ప్రయారిటీ మేనేజ్మెంట్తో సరిపోదుగా. అంటే అంటే ప్రయారిటీ మేనేజ్ కావాలి, కానీ ప్రయారిటీ మేనేజ్మెంట్ అంటే దానికి ఒక టైం మేనేజ్మెంట్ కూడా యాడ్ అవ్వాలి. మీ సమయాన్ని మీరు 24 గంటలే ఉందండి. మహాభక్తుడికైనా, అసలు భక్తితో సంబంధం లేని నాస్తికుడికైనా 24 గంటలే ఉంటుంది. మల్టీ మిలియనియర్కైనా, పేదవాడికైనా 24 గంటలే ఉంటుంది రోజుకి. అదేవిధంగా కాలేజీలో టాప్ ర్యాంకర్కైనా, 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాడికైనా 24 గంటలే. వారు వారి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది వారి యొక్క సక్సెస్. దానికి సింపుల్ ఫార్ములా ఏంటో తెలుసా? ఇది చెప్పి ముగిస్తాను. సింపుల్ ఫార్ములా ఏమిటంటే, పొద్దున్నే లేస్తే బ్రహ్మముహూర్తంలో గనక మీరు ఏ పని చేసినా, అది అకాడమిక్స్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, నామజపం కావచ్చు, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం కనుక మీరు పొద్దున చేశారనుకోండి, అప్పుడు ఏకాగ్రతతో చేయగలుగుతారు. ఎందుకంటే ఆ బ్రహ్మముహూర్తం అనేది సత్వగుణం, రాత్రి రజోగుణం. చాలామంది ఏమిటంటే ముఖ్యంగా కలియుగంలో రాత్రిపూట మేలుకుంటారు, ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా. అంటే కొన్ని కొన్నిసార్లు అసైన్మెంట్స్ అంటే తప్పదు అనుకోండి, కానీ రాత్రిపూట మేలుకున్నారనుకోండి, అక్కడ ఏమిటంటే తమోగుణం చేత వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత తమోగుణం ప్రధానమైపోతుంది, కానీ సూర్యోదయం అవ్వడానికి కాస్త ముందు ఏమిటంటే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. ఈ రోజులో ఏమిటంటే రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఆ సత్వగుణాన్ని మనం యాక్సెస్ చేయగలిగితే ఆ కాస్త సమయాన్ని పొద్దున ఒక 4 నుంచి ఒక 5, 6 వరకు, ఆ 2 గంటలు 3 గంటల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే లైఫ్ చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. మీకు టైం మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ప్లస్ టైం మేనేజ్మెంట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మీరు పొద్దున ఆ గంటలో ఒక పని చేశారనుకోండి, అదే పని మీరు మధ్యాహ్నం చేయాలంటే మీకు 3 గంటలు పడుతుంది. మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది మార్నింగ్ అవర్స్ని సద్వినియోగం చేసుకుంటే. కానీ చాలా వరకు ఏమిటంటే ఈ ప్రపంచంలో మార్నింగ్ అవర్స్ని మిస్ చేసేసుకుంటారు జనాలు. అది అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని మిస్ చేసేసుకున్నారనుకోండి, ఇంకా ఏమిటి. కొంతమంది ఏంటి, బయట సూపర్ మార్కెట్కి వెళ్తే ఇది కొంటే అది ఫ్రీ అంటారు కదా, ఫ్రీ ఆఫర్ నేను మిస్ చేసుకోకూడదు అంటే అక్కడ చాలా డిటర్మినేషన్ ఉంటుంది. అసలు మెయిన్ ఫ్రీ ఆఫర్ మనకి ప్రతిరోజు ఉండేది ఏంటంటే బ్రహ్మముహూర్తం, ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనకి బంపర్ ఆఫర్ అనమాట. దాన్ని మిస్ చేసుకోకండి. మీరు స్టూడెంట్ అయితే ఆ సమయంలో చదవండి, మీరు స్పిరిచువల్ సీకర్ అయితే ఆ సమయంలో మీ యొక్క స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయండి, అది బెస్ట్. TAP, ట్యాప్ మేనేజ్మెంట్. T ఫర్ టైం, A ఫర్ అటెన్షన్, P ఫర్ ప్రయారిటీ. కేవలం టైం మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోదండి, ప్రయారిటీ మేనేజ్మెంట్ కూడా కావాలి. కేవలం ప్రయారిటీ మేనేజ్మెంట్ ఉంటే చాలదండి, అటెన్షన్ మేనేజ్మెంట్ ఉండాలి. అటెన్షన్ అంటే కాన్సన్ట్రేషన్. ఒకసారి మా గుళ్ళో నేను ఆచమన పాత్రలు అంటే తెలుసు కదా మీకు, రాగి పాత్రలు, ఆచమన పాత్రలు, ఓంకేశాయ నమః నారాయణ నమః, అది. సో ఆ పాత్రలు కడగడం నా యొక్క సేవ. నాకన్నా ముందు వెళ్ళి పూజారి ఏం చేశాడంటే, ఈ పాత్రలన్నింటినీ మాకు ఒక పెద్ద పాత్ర ఉంది, గంగాళం మీద అంటారా తెలుగులో, ఆ పెద్ద పాత్ర ఉంది. ఆ పాత్రలో చింతపండు నిండినటువంటి నీళ్లు ఉన్నాయి. అందులో రాగి పాత్రలు వేస్తే ఆటోమేటిక్గా చాలా బ్రైట్ పింక్గా మెరుస్తాయి అనమాట. అని చూసి కొంచెం రింబారు వేసేసి కొంచెం తోమ వేస్తే తళతళలాడుతుంటాయి, అవునా. ఇప్పుడు ఈ ఆచమన పాత్రలన్నింటినీ ఆ చింతపండు నీళ్ళలో ముంచాడనమాట. నేను వెళ్ళి కొంచెం రిస్క్ చేసేసి పెట్టడం నా సేవ. నేను వెళ్ళినప్పుడు ఆ చింతపండు నీళ్ళల్లో ఒక ఆచమన పాత్ర తేలుతుందండి.
అంటే పూర్తిగా మునగలేదు, ఉమ్, సగం లోపల సగం బయట ఉంది. ఉమ్, ఆ పాత్రను తీసి అలా చూశాను నేను. ఉమ్, ఎంత పోర్షన్ అయితే ఆ చింతపండు నీళ్ళలో మునిగిందో అది చాలా బ్రైట్గా పింక్గా ఉంది, ఉమ్, లైట్ పింక్. కానీ ఆ పైన ఉన్నటువంటి ఆ పోర్షన్ కొంచెం నల్లగా ఉంది. ఉమ్, నేను ఇది స్క్రబ్బర్ వేసి తోముతున్నాను అనమాట. ఉమ్, అప్పుడు నలుపు పోవట్లేదు. ఉమ్, ఏం చేశానంటే దీన్ని మళ్ళీ ముంచేశాను చింతపండు నీళ్ళలో. ఉమ్, వేరేవన్నీ కడిగేసాను, ఒక అరగంట తర్వాత తీసాను, అది బ్రైట్ అయిపోయింది. ఉమ్, ఇది ఎందుకు చెప్పానంటే స్టోరీ, మీరు హాఫ్ హార్టెడ్ అటెన్షన్ ఇచ్చారనుకోండి దేనికైనా ఓకే. ఫుల్ రిజల్ట్ రాదు. ఉమ్, ఈ పాత్ర పూర్తిగా మునగలేదు కాబట్టి పూర్తిగా శుభ్రం కాలేదు, ఉమ్, ఉమ్, కానీ పూర్తిగా మునిగి ఉంటే ఎంత క్లీన్ అయిపోయేది. అంతే కదా. అవును. అలాగే మీరు ఏ పని చేసినా కూడా పూర్తిగా ఏకాగ్రత శ్రద్ధ పెట్టారనుకోండి, ఉమ్, అప్పుడు మీకు కంప్లీట్ రిజల్ట్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు మనకు కావాల్సింది టైం మేనేజ్మెంట్ మాత్రమే కాదండి, అటెన్షన్ మేనేజ్మెంట్ కూడా. ఉమ్, ఒక పని చేయడానికి మీరు 1 గంట సమయాన్ని వెచ్చించారు, ఉమ్, ఆ గంట సమయాన్ని మీరు పూర్తిగా ఆ పని మీద లగ్నం చేస్తే, ఏకాగ్రతతో పని చేస్తే గంటలు అయిపోతుంది. ఓకే. కానీ ప్రతి 5 నిమిషాలకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జీమెయిల్ నోటిఫికేషన్, ప్రతి నోటిఫికేషన్ చూడాల్సిన అవసరం లేదు, ఉమ్, ప్రతి నోటిఫికేషన్ మనకు అవసరం లేదు కూడా. ఉమ్, కొన్నిసార్లు ఏమిటంటే ఏ నోటిఫికేషన్ రాకపోయినా చూస్తారనమాట. ఉమ్, గత 10 నిమిషాల్లో ఒక మెసేజ్ కూడా రాలేదే, ఇలా వైఫై పనిచేస్తుందా, మొబైల్ డేటా పనిచేస్తుందా? ఉమ్, అంటే మీకు 10 సార్లు ఫోన్ చేసుకుంటే మెసేజ్లు రావండి, ఉమ్, చూసుకుంటే మెసేజ్లు రావు, ఉమ్, ఎవరైనా పంపిస్తే వస్తాయి. ఉమ్, అవునా? అంతే. ఎవరు పంపించకుండా వాటికి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఉమ్, ఆ 1 గంట సేపు వెచ్చించారండి దీనికి, ఉమ్, ఆ గంట మీరు అరగంట ఫోనే చూసుకున్నారు, ఉమ్, ఇంకా పని ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఉమ్, అక్కడ ఎంత సమయం వృధా అయిపోతుందండి. అవును. ఇంకా ఆధ్యాత్మిక టైం ఎక్కడుంది? ఉమ్, టైం లేదంటారు. టైం ఉంది. 24 గంటల టైంలోనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు, మహా శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంకా సరిగ్గా ఏ ప్రొడక్టివ్ లేని వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఉమ్, కానీ ఆ టైంని మీరు వినియోగించుకోవాలంటే ముందు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఉమ్, అలా కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి మీకు చక్కగా దోహదపడే మార్గం ఏమిటో తెలుసా? ఉమ్, జపం. ఉమ్, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. ఉమ్, కొంతమంది ఓం నమో నారాయణ చేస్తుంటారు, ఇంకొంతమంది ఇంకేదో మంత్రం చేస్తుంటారు. ఏదైనా శాస్త్రం రికమెండ్ చేసినటువంటి భగవంతుడి నామం ఉన్నటువంటి మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యం పొద్దున జపిస్తే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా జపిస్తే, మీ మనస్సు దాని మీద లగ్నం చేయడానికి మీ శాయశక్తిలో ప్రయత్నిస్తే, ఆ కాన్సన్ట్రేషన్ మీరు ప్రతిరోజు చేసే ప్రతి కార్యంలోకి కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. ఉమ్, ప్లస్ మీరు ఆ జపం చేయడం వల్ల భగవంతుడి నుంచి మీకు వచ్చే ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి చూడండి, ఆశీర్వచనాలు, ఉమ్, దానివల్ల మీకు వేరే సక్సెస్ కూడా వస్తుంది. అన్నింటినీ మించి ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు భగవద్ధామాన్ని చేరుకుంటాం. ఉమ్, ఇంకేం కావాలి చెప్పండి? ఈ మెటీరియల్ లైఫ్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, స్పిరిచువల్ లైఫ్ బాగుపడుతుంది, ఇక మెటీరియల్ వరల్డ్ వదిలిపెట్టి స్పిరిచువల్ వరల్డ్కి వెళ్తారు కూడా. ఇంకేం చెప్పాలి చెప్పండి? అవును. అంతకన్నా ఇంకేం కావాలి? ప్రభుజీ, ఇంకొక చిన్న ప్రశ్న, అప్పటి నుంచి మిమ్మల్ని అడుగుతానే ఉన్నాను, ఇంకా అడగడానికి బోలెడు ప్రశ్నలు ఉన్నాయి. ఓకే. సో ఈ రోజుకి ఇప్పుడు ఇంకొక ప్రశ్నతో ముగించేసి మళ్ళీ మిమ్మల్ని కలిసి ఇంకా చాలా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటాను. సో ఏంటి అంటే, మనం ఏదైనా కృష్ణుడు అనగానే మన మనసుకి గుర్తొచ్చేది చక్కగా ఆ వేణువు, నెమలి పించం, కృష్ణుడు అంటే ఇవి ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎందుకు వీటికి ఇంత ప్రాముఖ్యత? వీటి వెనుకున్న ఆంతర్యం ఏంటి? చాలా ఉందండి. కృష్ణుడికి భగవంతుడి యొక్క ఏ రూపంలో లేనటువంటి ఒక 4 లక్షణాలు ఉన్నాయండి. ఫ్లూట్ వాయించడం ఒకటి, నెమలి పించం ఒకటి, మీరు చెప్పారు ఆ 2. సరే, ఈ రెండింటి గురించి ప్రత్యేకించి మాట్లాడుకుందాం. కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు? ఒకసారి ఏమిటంటే, నెమళ్ళు చక్కగా నాట్యం చేస్తున్నాయి, కృష్ణుడు వేణు వదనం ప్రారంభించాడు. ఆ నెమళ్ళ మధ్యలోకి వెళ్ళి, బృందావనంలో ఆ నెమళ్ళ మధ్యలోకి వెళ్ళి కృష్ణుడు చక్కగా వేణు వాయిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ నెమళ్ళందరూ కృష్ణుడి యొక్క ఈ వేణుగానానికి ముగ్ధులైపోయి ఆనంద పారవస్యంలో చక్కగా నాట్యం చేసి, ఆ నాట్యం చివరిలో ఆ నెమళ్ళ రాజు అయినటువంటి ఒక నెమలి తన నెమలి పింఛాన్ని తీసి కృష్ణుడికి బహూకరించింది. ఓకే. ఆ చిన్న బహుమానాన్ని, ఆ నెమలికని చిన్న బహుమానాన్ని కూడా కృష్ణుడు ఎంతో గౌరవించి తన నెత్తి మీద పెట్టుకున్నాడు, శిరోధార్యం పెట్టుకున్నాడు.
అది ఒక కారణం కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరించాడని. ఇప్పుడు నెమళ్ళకి వర్షం వస్తే చాలా ఆనందం కలుగుతుందండి. మబ్బులు చూసి, నల్లటి మబ్బులు చూసి నెమళ్ళు ఎంతో ఆనంద పారవశ్యంలో నాట్యం చేస్తుంటాయి. కృష్ణుడి యొక్క శారీరక మేని ఛాయి కూడా అలాగే ఉంటుంది కదా. అవును. కృష్ణుడు క్లౌడ్, మేఘం, నీలిమేఘ ఛాయ కాబట్టి కృష్ణుడిని మేఘాన్ని ఒకటిగా అనుకుని వాళ్ళు నాట్యం చేశారనమాట. కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు కృష్ణుడు వారితో పాటు నాట్యం చేస్తూ వేణుగానం చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడికి నెమలి పింఛం బహుమానం వచ్చింది. అది ఒక్క కారణం మాత్రమే. ఇంకోటి ఏమిటంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రేయసి ఎవరు? శ్రీమతి రాధారాణి. ఆ రాధారాణికి ఒక పెంపుడు నెమలి ఉంది. ఆ నెమలి యొక్క పింఛాన్ని తీసుకుని కృష్ణుడు తల మీద పెట్టుకున్నాడు. ఎందుకు? రాధారాణిని ఇంప్రెస్ చేయడం కోసం. అది ఇంకొక కారణం. ఇంకొక కారణం చెప్పాలా? కృష్ణుడు ఆయన యొక్క శరీరం ఎలా ఉంటుందంటే మేఘంలా ఉంటుంది, నల్లటి మేఘంలా ఉంటుంది. ఆయన వేసుకునేటువంటి వస్త్రం ఎలా ఉంటుందో తెలుసా? పీతాంబరం లైటనింగ్ లాగా ఉంటుంది. మెరుపు అంటారు కదా, మెరుపులా ఉంటుంది అనమాట. తర్వాత ఆయన యొక్క ప్రేమ వీక్షణాలు, చిరు మందహాసాలు ఎలా ఉంటాయంటే వర్షంలా కురుస్తాయి. ఇప్పుడు మేఘం ఉంది, మెరుపు ఉంది, వర్షం ఉంది, ఏం మిస్ అయిందండి? ఏం మిస్ అయింది చెప్పండి? ఇంద్రధనస్సు, రెయిన్బో మిస్ అయింది. ఆ రెయిన్బో ఎఫెక్ట్ ఇవ్వడానికి నెమలి పింఛం ఉండాలి. నెమలి పింఛం రెయిన్బోలా ఉంటుంది కదా. కరెక్ట్. అది ఇంకొకటి. ఇంకో మాట చెప్పాలంటే బృందావనంలో శ్రీమతి రాధారాణి కృష్ణుడు కలిసి నిలబడ్డప్పుడు కృష్ణుడు మేఘంలా ఉంటాడు, మబ్బుల. ఆయన యొక్క మేని ఛాయ నీలమేఘ శ్యాముడు కాబట్టి. రాధారాణి ఎలా ఉంటుందో తెలుసా? బంగారు ఛాయ ఆవిడది, గోల్డెన్ ఎల్లో. తడిత్సువర్ణ చంపక ప్రదీప్త గౌర విగ్రహే ముఖ ప్రభా పరాస్త కోటి శారదేందు మండలే. అంటే శ్రీమతి రాధారాణి యొక్క మేని ఛాయ బంగారు చంపక పుష్పంలా ఉంటుంది. అంతేకాకుండా ఆవిడ యొక్క ముఖ ప్రభ పరాస్త కోటి శారదేందు మండలి. ఇందు అంటే చంద్రుడు అండి. శారదేందు అంటే శరద్ ఋతువులో ఉన్నటువంటి చంద్రుడు. అంటే ఎన్నో ఋతువులు ఉంటాయి, కానీ శరద్ ఋతువులో ఉన్నటువంటి చంద్రుడు ఎంతో అందంగా ఉంటాడు. ఆ పౌర్ణమి చంద్రుడు, శరద్ పూర్ణిమ రోజు ఉన్నటువంటి చంద్రుడు అందరికన్నా అందంగా ఉంటాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలా శరద్ పూర్ణిమ రోజు ఉదయించినటువంటి కోటి చంద్రుల యొక్క కలయికతో ఎంత తేజస్సు వస్తుందండి. అంత తేజస్సు కూడా శ్రీమతి రాధారాణి యొక్క ముఖ వర్చస్సు ముందు దిగదొడిపోయి. అది రాధారాణి యొక్క అందం. ఇప్పుడు కృష్ణుడి కన్నా ఎవరైనా అందంగా ఉన్నారంటే రాధారాణి, ఇంకెవరు కాదు. సరే, వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు రాధారాణి ఒక బంగారు మెరుపులా ఉంటుంది, కృష్ణుడు నీలి మేఘంలా ఉంటాడు. రాధాకృష్ణుల యొక్క చిరు మందహాసాలు ఉన్నాయి చూడండి, వారి యొక్క ప్రేమ వీక్షణాలు, భక్తుల పట్ల వారు కురిపించేటటువంటి ఆ ప్రేమ, ఆ కృప, అదంతా వర్షంతో సమానం. అంటే మెరుపు ఉంది, మేఘం ఉంది, వర్షం ఉంది, మళ్ళీ రెయిన్బో కావాలి. ఇంకా చెప్పాలా? ఇంకోటి ఏమిటంటే గోపికలు ఉన్నారు చూడండి, కృష్ణుని చూస్తూ ఉంటారు. ఫుల్లెందీవర కాంతి మిందు వదనం బర్హావతం సప్రియం శ్రీవత్సాంకముదార కౌస్తుభధరం పీతాంబరం సుందరం గోపీనాం నయనోత్పలార్చితతనుం గోపసంఘావృతం గోవిందం కలవేణువాదనపరం దివ్యాంగభూషం భజే. మీరు కృష్ణుడు వేణువు గురించి, నెమలి పింఛం గురించి అడిగారు. రెండు ఈ శ్లోకంలో ఉన్నాయి. కృష్ణుడి యొక్క అందం ఎలా ఉంటుందంటే, అప్పుడే వికసించినటువంటి ఈ నీలం రంగు పద్మం ఉంటుంది చూడండి, బ్లూ లోటస్. ఆ బ్లూ లోటస్, అప్పుడే బ్లాసమ్ అయినటువంటి ఆ బ్లూ లోటస్ని ఎవరైనా చంద్రకాంతితో స్నానం చేపిస్తే ఎలా ఉంటుందో కృష్ణుడి యొక్క మేని ఛాయ ఎలా ఉంటుంది. హిస్ bodily effulgence is like a freshly blossomed blue lotus bathed in moonlight, moonshine. అలా ఉంటుంది. అంటే నల్లగా ఉన్నవి కాంతివంతంగా ఉండకపోవచ్చు ఈ ప్రపంచంలో, కానీ కృష్ణుడు నీలి మేఘంలా ఉన్నా కూడా ఆయన కాంతే బ్రహ్మ తేజస్సు అండి. ఆ నిరాకార బ్రహ్మం అంటారు చూడండి, ఆ బ్రహ్మం ఏమిటి? ఆయన యొక్క దేహ కాంతి. ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణుడి యొక్క దేహ కాంతి ఆ బ్రహ్మన్, మన శాస్త్రాలు చెప్పినట్టు. అది అంటే ఆయన కొంచెం నల్లగా ఉన్నా కూడా ఆయన యొక్క శరీరం నుంచి వచ్చే కాంతి వల్ల ఈ ఆధ్యాత్మిక జగత్ అంతా కాంతివంతం అవుతుంది అనమాట.
సరే, ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే, ఇప్పుడు ఈ గోపికలందరూ కృష్ణుని అలా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే కృష్ణుడు యశోదామాతని, నందమహారాజు వారి యొక్క భవనాన్ని విడిచిపెట్టి అడవిలోకి ఆవులతోనూ దూడలతోనూ స్నేహితులతోనూ అలా బృందారణ్యంలోకి వెళ్తున్నాడు, అప్పుడు ఈ చిన్న చిన్న గోపికలు ఉంటారు చూడండి, గర్ల్స్, మరి రాధారాణి, వీళ్ళందరూ బయటకు వచ్చి చూస్తారు కృష్ణుని, దర్శనం చేసుకుంటారు. ఆ దర్శనం ఎలా ఉంటుందంటే, గోపీనాం నయనోత్పలార్చిత తనుం గోప సంఘవృతం. గోపికల యొక్క కళ్ళు, ప్రేమ వీక్షణాలు పువ్వులు లాంటివి అనమాట. ఆ పువ్వులు అంటే వారి యొక్క ప్రేమ వీక్షణాలు పువ్వుల్లా కృష్ణుడి యొక్క శరీరాన్ని పుష్పాభిషేకం చేస్తున్నాయి. అంటే పూల వర్షం కురుస్తుంది అనమాట. వారి చూపులు ప్రేమ వీక్షణాలు అనేటటువంటి పువ్వులతో వాళ్ళు కృష్ణుడి మీద పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. అది ఇక్కడ వారి చూపుల్ని కేవలం పువ్వులతోనే కాదండి, ఇంకొక దాంతో పోల్చారు, నెమలి పింఛంతో పోల్చారు. ఇప్పుడు గోపికలు అలా చూస్తూ ఉంటే రెప్ప వేయరండి. కృష్ణుడి దర్శనం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు రెప్ప కూడా వాల్చరు. నెమలి పింఛంలో కళ్ళు ఉన్నాయి కదా, ఆ కన్నుకి ఏమైనా రెప్పలు ఉన్నాయా? లేదు. అవునా? అలాగే గోపికలకి కళ్ళ రెప్పలున్నా కూడా ఆ రెప్పలు ఆర్పకుండా కృష్ణుని చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళని నెమలి పింఛంతో పోల్చారు. ఎంతమంది గోపికల్ని కృష్ణుని చూస్తున్నారు కదా, వారందరి కళ్ళు నెమలి పింఛాలతో సమానం. ఇప్పుడు ఎలా అయితే గోపికలకి కృష్ణుడి మీద ప్రేమ ఉందో, కృష్ణుడికి కూడా గోపికల మీద అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఈయన్ని దర్శనం చేసుకుంటున్నప్పుడు వారి యొక్క కళ్ళని నెమలి పింఛాల్లా ఉన్నాయి. వారిని ఎప్పుడు మర్చిపోకుండా ఉండడం కోసం కృష్ణుడు నెమలి పింఛాన్ని తల మీద ధరిస్తాడు. ఎంతోమంది గోపికలు ఉన్నారు కాబట్టి కృష్ణుడు చాలాసార్లు ఎక్కువ నెమలి పింఛాలు పెట్టుకుంటాడు. నెమలి పింఛాల కిరీటం ఉంటుంది, 1 కాదు 10 ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే ఎంతోమంది గోపికలు ఉన్నారు కాబట్టి. ఇంకా చెప్పమంటారా? అసలు నెవర్ ఎండింగ్ స్టోరీ కదా. ఇంకా ఒక్కటి చెప్పి ముగిస్తాను. చెప్పండి. వేణువుది కూడా. వేణు కూడా ఉంది, మిగిలింది కదా. ఓకే, నెమలి పింఛం ఆగొట్టుకుందాం. గోపికలు జడ వేసుకుంటారు కదా. అవును. ఆ జడని ఈ బృందావనంలో వికసించినటువంటి చక్కటి పుష్పాలతో అలంకరిస్తారు. మణులు, మాణిక్యాలు, వైఢూర్యాలు, ఎన్నెన్నో రత్నాలతో, పువ్వులతో అలంకరిస్తారనమాట. రకరకాల రంగుల పువ్వులతో అలంకరిస్తారు. అలా చక్కగా అలంకరించబడినటువంటి ఆ జడ ఎలా ఉంటుందో తెలుసా? నెమలి తోకలా ఉంటుంది. నెమలి పింఛం విప్పి నాట్యం చేస్తున్నప్పుడు నెమలి పింఛాలు ఒక రకంగా కనిపిస్తాయి. కానీ ఈ పింఛం విప్పకుండా నాట్యం చేయకుండా అలా నడుస్తుంది అనుకోండి, సైడ్ యాంగిల్ నెమలి చూస్తే ఆ నెమలి తోక ఒక రకంగా కనిపిస్తుంది. అదే గోపికల జడ లాంటిది అనమాట. సో వారికి దగ్గరగా ఉండడం కోసం కృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. ఓకేనా? అది అంటే మీరు బృందావనానికి వస్తే స్వీట్నెస్ ఉంటుంది, ఇంకేం ఉండదు. అన్ని బ్యూటిఫుల్ స్టోరీస్, ఫుల్ స్వీట్నెస్, ఇన్నసెన్స్, సింప్లిసిటీ. ఇక వేణువు దగ్గరికి వస్తే, వేణువు కృష్ణుడి యొక్క అత్యంత ప్రియమైనటువంటి కంపానియన్. ఆ వేణువు ద్వారా కృష్ణుడు ప్రపంచం మొత్తాన్ని మెస్మరైజ్ చేసేస్తాడండి. కృష్ణుడు కనుక ఆ వేణువు ఊదితే, ఆ వేణుగానానికి ముగ్ధులయ్యే వాళ్ళలో ఎవరుంటారో తెలుసా? గ్రేట్ మాస్టర్స్ ఆఫ్ మ్యూజికల్ సైన్స్ ఆర్ ఆల్సో మెస్మరైజ్డ్ బై కృష్ణస్ మ్యూజికల్ నోట్స్ దట్ ఈస్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్. ఏ సీజనల్ ట్యూన్స్ కొన్ని ఉంటాయి, సీజనల్ మెలోడీస్. అంటే ఒక ఋతువు వచ్చింది అనుకోండి బృందావనంలో, ఆ ఋతువుకి అనుగుణంగా కృష్ణుడు వేణు ఊదుతాడు. తన వేణుగానాన్ని ఈ బృందావనంలో ఉన్నటువంటి న్యాచురల్ సౌండ్స్ ఉంటాయి చూడండి, దాంతో బ్లెండ్ చేస్తాడు. ఏమిటా న్యాచురల్ సౌండ్స్? వాటర్ ఫాల్స్ ఉంటాయి, బర్డ్స్ చర్పింగ్ ఉంటుంది, పక్షులు అలా కిలకలా రావాలి చేస్తుంటాయి కదా, కోయిలు ఊదుతూ ఉంటుంది. తర్వాత గాలి వీస్తున్నప్పుడు ఆ చెట్లు కొమ్మలు అలా కదులుతూ ఉంటాయి, నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదీ ప్రవాహంలో ఒక సౌండ్, జలపాతాల్లో ఒక సౌండ్, ఆ పక్షులు కొన్ని చేసే ఒక సౌండ్ అనమాట. ఇలా న్యాచురల్ సౌండ్స్ ఉంటాయి కదా బృందావనంలో. కృష్ణుడు వేణు ఊదుతూ తన వేణుగానాన్ని ఈ న్యాచురల్ సౌండ్స్ ఆఫ్ బృందావనంతో మెర్జ్ చేస్తాడండి. అది ప్రత్యేకంగా ఆర్కెస్ట్రా చేయాల్సిన అవసరం లేదండి, బృందావనంలో ఆర్కెస్ట్రానే, రోజు 24 గంటల ఆర్కెస్ట్రానే. అది అలా చేస్తూ కృష్ణుడు ఏం చేస్తాడంటే, గోపికల్ని, గొప్ప బాలకుల్ని, ఆవుల్ని, దూడల్ని, పైన ఎయిర్ప్లేన్స్లో వెళ్ళేటటువంటి దేవతల్ని, దేవతా స్త్రీల్ని, పైగా నదుల్ని, చెట్లని, పక్షుల్ని, జింకల్ని, అందరినీ పూర్తిగా ముగ్ధుల్ని చేసేస్తాడనమాట. కృష్ణుడు వేణుగానం చేస్తుంటే ఈ ఆవులు
తమ యొక్క చెవుల్ని అలా లేపి ఆ చెవుల్ని ఒక కప్స్గా, ఒక వెసల్గా వాడుకుని, ఒక పాత్రగా వాడుకుని కృష్ణుడి యొక్క వేణుగానం అనే ఒక బెవరేజ్ని అలా తాగుతూ ఉంటాయి. దూడలు ఈ తల్లుల యొక్క పాలు తాగుతూ ఉంటాయి కదా, ఈ ఆవుల యొక్క పాలు తాగుతుంటాయి కదా. మీరు ఎప్పుడైనా దూడను చూస్తే ఆవు పాలు తాగేటప్పుడు ఆ దూడ డిస్ట్రాక్ట్ అవ్వదండి. మీరు ఎంత మెడక్ కట్టిన తాడిని లాగినా కూడా దూడ డిస్ట్రాక్ట్ అవ్వదు. పూర్తి కాన్సన్ట్రేషన్తో, పూర్తి ఎంథూసియాజంతో, ఈగర్నెస్తో ఈ ఆవు పాలు తాగుతూ ఉంటుంది దూడ. కానీ కృష్ణుడు వేణుగానం చేస్తే దూడ అటు కృష్ణుడి వైపు చూస్తుంది. అప్పుడు ఆవు దూడ నోట్లోంచి ఆ పాలు అలా కింద కారుతూ ఉంటాయి అనమాట. అంటే కృష్ణుడి యొక్క వేణుగానం అంత ముగ్ధంగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఒక పిచ్చుకని కానీ, ఒక చిలుకని కానీ, ఒక పక్షిని కానీ చూసారా? ఎంత రెస్ట్లెస్గా ఉంటుంది. ఒక్క 2 సెకండ్లోనే తల 10 సార్లు అటు తిప్పుతుంది అనమాట. కానీ కృష్ణుడు వేణుగానం చేస్తే ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నటువంటి ఆ చిలుక కానీ, ఏ పక్షి అయినా కూడా కళ్ళు మూసుకుని ఒక మునిలాగా పూర్తిగా ఆ వేణుగానంలో లీనమైపోతుంది అనమాట. ఇవన్నీ ఎక్కడ చెప్పారు? శ్రీమద్ భాగవతం 10వ స్కందం 21వ అధ్యాయం వేణుగీతం అనే అధ్యాయంలో చెప్పారండి. ఎంత చక్కటి వర్ణన ఉంటుంది కృష్ణుడి యొక్క వేణుగానం నుంచి. అలా కృష్ణుడు వేణువు ఎందుకు వాయిస్తాడంటే తన భక్తుల్ని ముగ్ధుల్ని చేయడం కోసం వాయిస్తాడు. ఒక చిన్న శ్లోకం, చిన్నది కాదు, పెద్ద శ్లోకం. నామాని ప్రణయేన తే సుకృతినాం తన్వంతి తుండోత్సవం ధామాని ప్రథయంతి హంత జలదా శ్యామాని నేత్రాంజనం సామాని శృతి శస్కుళి మురళిక జాతాన్యలంకుర్వతే కామాని వృతచేతసామిహ విభో నాశామి నశోభతే. దీని అర్థం ఏమిటంటే, నామాని ప్రణయేనతే సుకృతినాం తన్వంతి తుండోత్సవం. మనం కృష్ణుడి యొక్క నామాలు జపిస్తే, మన నాలుకతో కృష్ణుడి యొక్క నామాలు జపిస్తే, కృష్ణుడి యొక్క నామం మన నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటే అప్పుడు అది ఒక ఉత్సవం లాంటిది అనమాట భక్తులకి. మన నాలుకకి నిజమైన ఉత్సవం ఏమిటో తెలుసా? గాసిపు చెప్పడం కాదు, నలుగురిని తిట్టడం కాదు, వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు. కృష్ణుడి యొక్క నామాన్ని మన నాలుక మీద నాట్యం చేసేలా చేయడం. మీకు తెలుసా కృష్ణుడు కాళీయుడి పడగల మీద నాట్యం చేశాడని? ఆ కాళీయుడి యొక్క శరీరం మెత్తగా ఉంటుందండి. కాళీయుడి యొక్క పడగలు విషపూరితంగా ఉంటాయండి. కాళీయుడి యొక్క పడగ మీద ఉన్నటువంటి ఆ సర్ఫేస్ అంటే చూడండి, చాలా స్లిప్పరీగా ఉంటుంది, వెట్గా. అలాగే మన నాలుక కూడా స్లిప్పరీగా ఉంటుంది, వెట్గా ఉంటుంది, పాయిజనస్గా కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు. మాడే మాటలు, కోప్పడి వచ్చే మాటలు అనమాట. ఎలా అయితే కృష్ణుడు కాళీయుడి పడగల మీద నాట్యం చేసి కాళీయుడి యొక్క హృదయాన్ని పవిత్రం చేశాడు, కాళీయుడిలో ఉన్నటువంటి ఆ విషాన్ని పూర్తిగా అణిచేశాడు, అదేవిధంగా కృష్ణుడి యొక్క నామం మన నాలుక మీద నాట్యం చేసింది అనుకోండి, మనం కూడా పవిత్రం అవుతాం. అది నామం గురించి, నాలుకతో మనం జపించే కృష్ణ నామం గురించి. తరువాత ధామాని ప్రథయంతి హంత జలదా శ్యామాని నేత్రాంజనం. కృష్ణుడి యొక్క ఆ నల్లటి రూపం ఉంది చూడండి, ఆ రూపమే మన కంటికి కాటుక. ఇప్పుడు మన నాలుకకి డెకరేషన్ ఏంటి? కృష్ణుడి నామం. మన కంటికి డెకరేషన్ ఏమిటి? కృష్ణుడి యొక్క రూపం. మన చెవులకి డెకరేషన్ ఏమిటండి? కృష్ణుడి వేణుగానం. అదే లాస్ట్ లైన్ అనమాట, 3వ లైన్. ధామాని ప్రథయంతి హంత జలద శ్యామాని నేత్రాంజనం. నేత్ర అంజనం అది భగవంతుడి యొక్క నల్లటి రూపం. తర్వాత సామాని శృతి శస్కుళి మురళిక జాతాన్యలంకుర్వతే. ఈ చెవులకి, శృతి శస్కులి అంటే చెవులు, ఆ చెవులకి నిజమైన అలంకారం కృష్ణుడి యొక్క వేణుగానం. మనం ఎప్పుడైతే మన నాలుకని కృష్ణ నామంతో అలంకరిస్తామో, ఎప్పుడైతే మన కళ్ళని కృష్ణుడి రూపంతో అలంకరిస్తామో, ఎప్పుడైతే మన చెవుల్ని కృష్ణుడి వేణుగానంతో అలంకరిస్తామో, అప్పుడు కామాని వృతచేతసామిహ విభో నాశామి నశోభతే. మన మనసులో ఉన్నటువంటి కామం నాశనం అయిపోతుంది. ఈ కామం వల్ల, ఈ లస్ట్ వల్ల ఈ ప్రపంచంలో ఎన్ని దురాగతాలు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. అది ఆపాలి అంటే ఊరికే ప్రోటోకాల్స్, పాలసీస్ సరిపోదు, చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ముఖ్యంగా మనం భగవంతుడి పట్ల ప్రేమని పెంపొందించుకోవాలి.
ఎప్పుడైతే మీరు భగవంతుడిని ప్రేమిస్తారో ఎదుటి వ్యక్తిని భగవంతుడి బిడ్డగా గుర్తిస్తారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని భగవంతుడి బిడ్డగా గుర్తిస్తారో ఆ బిడ్డకి ఏ రకమైనటువంటి హాని చేయకూడదని మీ మనసులో అనిపిస్తుంది. అప్పుడు ఆ కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ పూర్తిగా తొలగిపోయి మనసు పవిత్రమవుతుంది. దానికి ఏం చేయాలి? మనం మన చెవుల్ని కృష్ణుడి వేణుగానంతో, కృష్ణుడి యొక్క కథలతో, కృష్ణుడి యొక్క లీలలతో అలంకరించుకోవాలి. మన యొక్క కళ్ళని కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహంతో, రూపంతో అలంకరించుకోవాలి. అంటే ప్రతిరోజు దర్శనం చేసుకోవాలి. మన నాలుకని కృష్ణుడి యొక్క నామంతో అలంకరించుకోవాలి. అంటే ప్రతినిత్యం జపం చేయాలి. నేను వీలైతుంది. హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, అసలు చాలా చక్కగా వివరించారు. అందమైన ఉదాహరణలో కృష్ణుడిని మీరు వర్ణించిన విధానం, అది ఊహించుకుంటుంటేనే అసలు ముఖంలో చిరునవ్వు అనేది ఆగట్లేదు. అంత చాలా అందంగా వివరించారు. ఇంకెన్నో ప్రశ్నలు ఉన్నాయి. మిమ్మల్ని మళ్ళీ కలిసినప్పుడు మా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ ముందుగా మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి సందేహాలని నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. హరే కృష్ణ. మీరు కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు, శ్రద్ధగా వింటున్నారు. విని మీకు అర్థమైంది మళ్ళీ మీరు సమరైజ్ చేసి ఒక రిఫ్లెక్షన్ లా చెప్తున్నారు. అది కూడా చాలా అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.